దేవుని వాక్య విషయంలోనూ ప్రత్యక్షత విషయంలోనూ ఎప్పుడు కూడా అమాయకంగా ఉండకండి. ఎందుకంటే అది ఒక్కటే మిమ్మల్ని కాపాడేది, ప్రత్యక్షత ఒకటే మిమ్మల్ని కాపాడేది. ద ఓవర్కమింగ్ పవర్ ఈజ్ ద రెవల్యూషన్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షతనే జయించు శక్తి. ఈ ప్రత్యక్షత పైన, ఈ బండ పైన నా సంఘమును కట్టుదును, పాతాళ లోకాన్ని కూడా ఆ సంఘం జయించగలుగుతుంది. ఆ సంఘము పాతాళ లోకాన్ని జయిస్తుంది, కానీ పాతాళ లోకం ఆ సంఘాన్ని జయించలేదు. ఎందుకంటే దాని ఎదుట నిలవనేరదు. ఎందుకు అంటే ప్రత్యక్షత పైన కట్టబడింది. ప్రత్యక్షతనే పాతాళ లోకం యొక్క ద్వారాలను సైతము జయించు శక్తి అయి ఉన్నది. అందుకే వాక్య విషయంలో అమాయకంగా ఉండకండి. ఉన్నారా మీరు మోసపోతారు. ఎందుకంటే వాడు సర్వలోకమును మోసపుచ్చుచున్నాడు. వాడు 12వ అధ్యాయంలో ఉంటుంది. వాడు సర్వలోకమును మోసపుచ్చుచున్న అపవాది. ఒక వధువు ఒకటే మోసపోంది. ఎందుకంటే ఆమెకు ముద్రలు తెరవబడ్డాయి, ఎందుకంటే ఆమెకు వాక్యము తెరవబడింది. 7వ దూత ద్వారా ఆమెకు మర్మములు విప్పబడ్డాయి. ఆమెకు సాతాను యొక్క కుతంత్రములు, వాని యొక్క పన్నాగములు, వాని యొక్క ప్రణాళికలు, వాని యొక్క రహస్యాలు, వాడు ఏ విధంగా యుద్ధం చేసుకుంటూ వచ్చాడు పరలోకము నుండి, ఇప్పుడు భూమి పైన వాడు ఏ విధంగా చేస్తాడు, అవన్నీ కూడా దేవుడు ఈ వధువుకి 7వ దూత యొక్క వర్తమానములో మర్మములన్నీ ఆయన బయలుపరిచేశాడు. ఇప్పుడు ఆయన, నీకు తెలుసా, కొంతమందిని వాడు పెళ్లి ద్వారా ఓడిస్తాడని, వివాహం ద్వారా, కొంతమందిని విద్య ద్వారా ఓడిస్తాడు, కొంతమందిని ఉద్యోగాల ద్వారా ఓడిస్తాడు. అవును, నీ ఉద్యోగమే నీకు ఊరైతుందని తెలుసా, నీ విద్యనే నీకు ఊరైతుందని తెలుసా, నీ వివాహమే నీకు ఊరైతుందని తెలుసా. కొంతమందిని వ్యాపారం ద్వారా ఓడిస్తాడు వాడు. అవన్నీ వాడు పెట్టే ఉరులండి. నీకు అవి నువ్వు పట్టుకోవాలా, నువ్వు అది నీకు నిజంగా కనుక ప్రత్యక్షత ఉంటే జయించే శక్తి ఉంటుంది నీకు. అప్పుడు నీకు అర్థమైపోతుంటుంది, ఈ విద్య వలననే కదా నేను వాక్యాన్ని నమ్మలేకపోతా ఉన్నా, వాక్యం పైన ఆధారపడలేకపోతా ఉన్నా, నాకు వాక్యంలో సందేహాలు కలుగుతానే పాస్టర్ చెప్తా ఉంటే, ఈ ఉద్యోగం వల్లనే కదా నాలో అహంకారం ఉంది, నాకు ఇంత డబ్బు వస్తున్నది, నేను ఇంత పెద్ద ఉద్యోగస్తుని, నేను ఇంత పెద్ద దానిని అని నాకు అహంకారం వస్తుంది, నేను తగ్గించుకోలేకపోతున్నా. అదొక ఉరి, వ్యాపారం ఉరి. ఈ వ్యాపారం వలననే కదా నేను దేవునికి సమయం ఇవ్వలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నా, ఆదివారం ఆరాధనలకు రాలేకపోతున్నా. ఇవన్నీ ఉరులండి, సామాన్యంగా పెడుతున్న చిన్న చిన్న ఉరులు, సులువుగా చిక్కులు పెట్టే పాపములు ఇవి. వాటిని నువ్వు జయించాలంటే ప్రత్యక్షత ఉండాలా. ఏం ప్రత్యక్షత? వాడు తెల్లని గుర్రం మీద వస్తాడు, వాడిప్పుడు నీకిప్పుడు వాడు ఉద్యోగం అనే గుర్రం పైన వచ్చిండు. వాని గుర్రం ఏంటో తెలుసా? ఇప్పుడు వాని తెల్లని గుర్రం నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ డబ్బు, నీ బంధువులు, నీ వివాహము. రైట్, వాడు అవే వేసుకొని వస్తాడు, వాడు సారీ చేసుకుంటా. ఎందుకంటే ఇది నీ వ్యక్తిగత యుద్ధం, ఇది నీ జీవితంలో జరుగుతున్న యుద్ధం. ఇది నువ్వు గమనిస్తూ ఉండాలా. వాడు బంధువుల రూపంలో కూడా వస్తాడు, వాడు ఊరి పెడతాడు బంధువుల రూపంలో. అందుకే నువ్వు ప్రతిదాని వాక్యాన్ని నెరవేర్పు చేసే సమయానికి వచ్చినప్పుడు మా బంధువులు ఏమనుకుంటారో, నేనున్న గ్రామంలో మా బంధువులందరూ నన్ను వెలివేస్తారేమో, నా బంధువులు ఏమంటారో, మా అన్నదమ్ములు ఏమంటారో, మా అక్క చెల్లెలు ఏమంటారో, మా రక్త సంబంధులు ఏమనుకుంటారో. చూసినా వాడు ఊరు ఎట్లా పెడుతున్నాడో. ఇప్పుడు వాక్యాన్ని నెరవేర్పు చేసే దగ్గరికి వచ్చేసరికి ఇక నన్ను వాళ్ళ ఫంక్షన్లకు రానియరు. ఇక మేము ఏది పెట్టుకున్నా వాళ్ళు రారు. ఇక మేము చచ్చిపోయినా సమాధిలోకి రాదు ఇక వాళ్ళు. ఊరి ఇదంతా అర్థమైందని నేను చెప్పింది. వాడు చదువుతో ఊరి పెడతాడు. వాడు నాకు టైం లేదు బ్రదర్, నేను ఆదివారం కూడా కాలేజీకి వెళ్ళాలా, నేను ఆదివారం కూడా కోచింగ్ సెంటర్కి వెళ్ళాలా. ఊరి పెట్టిండు కాబట్టి నీకు సస్పా అడుగు ఊరేసి ఆ సంగతి నీకు తెలుస్తలేదు. ఆత్మీయంగా ఇట్లున్నావు, భౌతికంగా మంచిగానే ఉన్నావు, కానీ వెనకాల చూస్తే నీ ఆత్మ ఏలాడుతుంది. అది తాడేంటో తెలుసా? డిగ్రీ తాడు.
నేను దేవుని సన్నిధికి దూరం చేసే ప్రతిదీ కూడా, వాక్యము నుండి నిన్ను దూరం చేసే ప్రతిదీ కూడా అపవాది యొక్క ఉరి అన్నాడు ప్రవక్త. నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ ఇల్లు, నీ బంధువులు, నీ స్నేహితులు, ప్రతిదీ కూడా నీకు ఉరే. నువ్వు వాక్యానికి ఇంపార్టెన్స్ ఇస్తే, వాక్య ప్రత్యక్షతను కలుగుండి, వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తే, ప్రథమ స్థానం ఇస్తే వాటిని జయిస్తూ ఉంటావు. లేకపోతే మాత్రం వాడు వెనకాల చూస్తే ఇట్లుంటావు, కానీ వెనకాల బొమ్మ ఎట్లుంటుంది తెలుసా? నువ్వు చచ్చిపోయి ఉంటావు అక్కడ. అంటే ఆత్మీయంగా చెప్తాను నేను, ఆల్రెడీ నువ్వు చచ్చిపోయి ఉంటావు. యు ఆర్ డెడ్. స్నేహితులారా, పరిశుద్ధాత్ముడు మనతో ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకోండి. ట్రై టు అండర్స్టాండ్. ఆయన బతలాడేదాకా బతలాడతాడు, ఆయన వివరించేదాకా వివరిస్తాడు. కానీ ఒకరోజు కృపా సమయం ముగించబడి కృపా ద్వారాలు మూయబడతాయి. అప్పుడు ఇక బతలాడడం ఉండదు, అప్పుడు ఇక నీకు వివరించడం ఉండదు. ఇక అప్పుడు ఇలా చెప్పడం ఉండదు. అప్పుడు శిక్ష, నువ్వు విననందుకు శిక్ష, నువ్వు తీర్పును కోరుకున్నందుకు నీకు తీర్పులు. ఎందుకంటే కృప వద్దంటున్నావు, నువ్వే తీర్పు కోరుతా ఉన్నావు. అందుకే కృప ఉండగానే నువ్వు కృపను వెతుక్కుంటూ కృపను పొందుకో, కృపను నిరర్ధకం చేసుకోకు. కృప ఉండగానే ఇది నీకు మంచి సమయమై ఉన్నది. వాట్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం. అండర్ ద సెవెంత్ సీల్, 7వ ముద్ర కింద 2 రాజులు భూమిపైన ఉన్నారు. నువ్వు ఇప్పుడు ఏ రాజ్యానికి సంబంధించిన వాడివో దానివో చూసుకో ఒకసారి. దేనికోసం సిద్ధపడుతున్నావు? ఏ రాజ్యం కోసం? ఎవరు నీకు రాజు? పాతాళముకు నుండి వచ్చిన రాజా, పరలోకము నుండి వచ్చిన రాజా? చూసుకో. లెట్ us pray. ప్రార్థించుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభువా నీకు స్తోత్రములు, ప్రభువా నీకు వందనాలు. ప్రభువా నీ వాక్యము నాకు తెరిచినందుకు స్తోత్రం, నీ ప్రత్యక్షత నాకు ఇచ్చినందుకు వందనాలు. సాతాను ఉరులు నాకు అర్థమవుతున్నాయి, వాని పన్నాగములు, వాని వలలు, వాని బోనులు నాకు అర్థమవుతున్నాయి, వాని ప్రణాళిక అంతా నాకు అర్థమవుతున్నది. పూర్తిగా బట్టబయలు చేసేస్తున్నందుకు వందనాలు. అలాగునే ప్రభువా నీ వాక్యములో నువ్వేమై ఉన్నావో నాకు అర్థమవుతున్నది. నీ యొక్క ఆలోచనలు ఏంటో మాకు అర్థమవుతున్నాయి. నీ నిత్యమైన ఆలోచనలు, నీ ప్రణాళికలు, నీ విమోచన పథకము, నీ వధువుని గూర్చి నువ్వు కలుగున్న పథకము, నువ్వు వారి పట్ల నువ్వు జరిగిస్తున్న కార్యములు, వారిని ఇలా సిద్ధపరుస్తున్నావో రాజ్య సంబంధికులుగా అర్థమవుతున్నది. థ్యాంక్ యూ ఫర్ ఓపెనింగ్ ఆఫ్ దిస్ సీల్స్. ఈ ముద్రలు తెరిచినందుకు స్తోత్రం, ఈ వాక్యం తెరిచినందుకు వందనాలు. లెట్ us pray. ప్రార్థించుకుందాం. సంపూర్ణంగా దేవుని సమర్పించుకుందాం. ఇక్కడ నుండి వెళ్ళే ముందు కనీసం ఈరోజైనా ఒక్కసారి మన జీవితాన్ని సరిచేసుకుంటూ, ఈరోజైనా కొన్ని పశ్చాత్తాపంతో కూడిన, మారు మనసుతో కూడిన నిర్ణయాలు తీసుకొని వెళ్దాం. ఇక్కడ నుండి పశ్చాత్తాపంతో కూడిన తీర్మానంతో వెళ్దాం. ఇక్కడ నుండి ఈరోజైనా సమయం ఇప్పటి వరకు చాలా వ్యర్థం చేశాం, కానీ ఇక ముందు చేయకుండా ఉండునట్లు ఇప్పటికైనా సమయాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ప్రవర్తించే విధముగా ఇప్పుడైనా ఒక సరైన నిర్ణయాన్ని, తీర్మానాన్ని ఇక్కడ చేసుకొని వెళ్దాం. థ్యాంక్ యూ లార్డ్. నీ జీవితంలో ఏది ఉరిగా ఉందో చూసుకో, అది ఉరి అని నువ్వు గమనించు. దేవుని ప్రసన్నత నుండి,
దేవుని యొక్క వాక్యము నుండి, ఆయన ఆరాధన నుండి, ఆయన నుండి దూరం చేసేది ఏదైనా సరే అది నీకు అపవాది ఉరై ఉన్నది, వాని వలై ఉన్నది, వాని బోనై ఉన్నది. అది నీకోసం వాడు పెట్టిన బోనది. పడకు దాంట్లో, చిక్కకు దాంట్లో, ఆ ఉరిలో చిక్కద్దు, తప్పించుకో. వాక్య ప్రత్యక్షత ద్వారా నీ విద్య దేవుడి వాక్యాన్ని నమ్మకుండా చేస్తూ, దేవుని వాక్యం పట్ల ప్రశ్నలను కలిగిస్తూ, దేవుని వాక్యానికి విరోధంగా వెళ్తున్నట్లు చేస్తూ, దేవునికి దూరంగా చేస్తే అది నీకు అపవాది పెట్టిన ఉరి. అది ఆ ఉరికి నువ్వు వేలాడుతున్నావు. చూసుకో ఒకసారి. వాడు ఆ బోనులో నేను పడేశాడు. చూసుకో, వాడు గర్జించు సింహం వలె ఆ బోనులో నేను మింగడానికి రెడీగా ఉన్నాడు. వాడు ఆ వలాది వాడు నిన్ను దాంట్లోనే చిక్కేటట్లు చేశాడు. ఇక నిన్ను దేవుని ఎదుగు రానివాడు వాడు. ఆయన వాక్యాన్ని నమ్మనివాడు వాడు. నీ వ్యాపారమైన, నీ ఉద్యోగమైన, నీ కుటుంబమైన, నీ బంధువులైన, నీ వివాహమైన, ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వెవరైనా ఏదైనా వాడు ఏదైనా వాడు ఉరిగా తీసుకురావచ్చు, వాడు బోనుగా, వాడు వలగా తీసుకురావచ్చు. నీకు ఆ ప్రత్యక్షత ఉండాల. నీకు నన్ను దేవునికి దూరంగా చేసేది ఏది నాకు వద్దు అనే నిర్ణయం నువ్వు ఉండాలా. దేవుని వాక్యానికి నేను మొదటి స్థానం ఇస్తున్నా. ఆయన వాక్యానికి దూరంగా తీసుకెళ్లేది, ఆయన వాక్యానికి వ్యతిరేకంగా తీసుకెళ్లేది నాకు వద్దు. ఆయన వాక్యాన్ని వ్యతిరేకంగా వెళ్తే నాకు ఎంత పేరు ప్రఖ్యాతలు వచ్చినా, నాకు ఎంత డబ్బు వచ్చినా, నాకు డిగ్రీలు వచ్చినా, నాకు మంచి జాబ్ వచ్చినా, నాకు బాగా ఉద్యోగం వచ్చినా, వ్యాపారం వచ్చినా నాకు వద్దు. ఎందుకంటే అందులో దేవుడు లేడు. దేవుడు లేని ప్రతిదీ కూడా శాపమే. దేవుడు లేని నీ ఆస్తి శాపమే, దేవుడు లేని నీ ఉద్యోగం శాపమే, దేవుడు లేని నీ విద్య శాపమే, దేవుడు లేని నీ జ్ఞానము శాపమే, దేవుడు లేని నీ వివాహము శాపమే, దేవుడు లేని నీ ఇల్లు శాపమే, దేవుడు లేని నీ గృహము శాపమే, దేవుడు లేని నీ బంధువులు శాపమే. దేవుడు లేని చోట నరకం. అది దేవుడున్న చోట నరకం కూడా పరలోకం. అది దేవుడున్న చోట నరకం కూడా పరలోకం. అది అందుకే నువ్వు చూసుకో ఒకసారి. దేవునికి దూరముగా వెళ్ళేది ఏది కూడా నీ జీవితంలోనికి రానివ్వకు. నీ బంధువులే కావచ్చు, నీ కడుపులో నుండి పుట్టిన నీ పిల్లలే కావచ్చు, దేవునికి దూరముగా తీసుకెళ్తే ఒప్పుకోకు. నీ సొంత భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, దేవునికి దూరంగా తీసుకెళ్తే ఒప్పుకోకు. వాక్యానికి దూరముగా, వాక్యానికి వ్యతిరేకముగా తీసుకెళ్ళేదేది ఒప్పుకోకు. నువ్వు అంగీకరించకు. నువ్వు బలహీన పడకు. నువ్వు నిలబడు. వాక్యం కొరకు ప్రాముఖ్యత ఇవ్వు. వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వు. నీ హృదయంలో వాక్యానికి, నీ జీవితంలో, నీ హృదయంలో వాక్యానికే ప్రథమ స్థానం. అప్పుడు దేవుడు నీకు ఉంటాడు. దేవుడున్న చోట అది నరకమైన పరలోకమే, అగ్నిగుండమైన పరలోకమే. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నారు, కానీ అక్కడ నాలుగో వాడు ఉన్నాడు, విమోచకుడు ఉన్నాడు, మనిషి కుమారుడు ఉన్నాడు, దేవుని కుమారుడు అక్కడ ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అక్కడ. అందుకే వారికి ఆ నరకము కూడా పరలోకముగా మారింది. అందుకే ఆ జ్వాలలు వాళ్ళను కాల్చజాలేకపోయినవి. దేవుడు ఉన్న చోట నరకము కూడా పరలోకమే, దేవుడు లేని చోట పరలోకం కూడా నరకమే. ఒకవేళ దేవుడే లేడనుకో, ఆ చోట అది పరలోకంలా కనబడినా అది నరకమే. అది అందుకే దేవుడు లేని దాంట్లో, వాక్యము లేని దాంట్లో ఎన్నడూ నువ్వు ఉండకు, స్వీకరించకు. నిర్ణయం తీసుకో. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు నీ వ్యాపారం దేవునికి నేను దూరం చేస్తున్నదా, వదిలిపెడాయి వ్యాపారాన్ని. నీ ఉద్యోగం దేవునికి దూరం చేస్తున్నదా, వదిలిపెడాయి. నీ బంధువులు దేవుని వాక్యాన్ని దూరం చేస్తున్నదా, వదిలిపెడాయి. బంధువులను వదిలిపెడాయి. లీవ్ ఇట్.
నీ చదువు, నీ విద్య దేవునికి వాక్యానికి దూరంగా చేస్తున్నదా? వదిలిపెడే ఇప్పుడే. ఎందుకంటే నీ విద్య అయినా, నీ ఉద్యోగమైనా, నీ వ్యాపారమైనా, నీ ఇల్లైనా, నీ వివాహమైనా, నీ కుటుంబమైనా, నీ బంధువులైనా, అసలు నీకున్నది ఏదైనా సరే సమాజంలో, భౌతిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో దేవునికి దూరంగా చేసేది ఏది అక్కర్లేదు. వదిలిపడాయి. నిర్ణయం తీసుకో. ఈరోజు ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు నాకు తెలిసి ఇది కఠినమైన నిర్ణయమని, కానీ ఈ నిర్ణయమే నేను దేవునితో అతుకునేటట్లు చేస్తుంది. ఆ నిర్ణయమే ఆ రోజు అబ్రహామును దేవునితో హత్తుకునేటట్లుగా చేసింది, తండ్రిగా పిలిచేటట్లు చేసింది, మూల పురుషుడిగా పెట్టింది అక్కడ. ఈరోజు అదే నిర్ణయం నిన్ను కూడా చేస్తుంది. తీసుకో దేవుని దగ్గర. లెట్ us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, ఓ సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు తండ్రి. ఈరోజు మరొకసారి నీ సన్నిధికి వచ్చి మేము ప్రార్థిస్తున్నాము. నీ వాక్యానికి విరోధంగా ఉండేది ఏది మాకొద్దు ప్రభువా. నీ వాక్యానికి దూరం చేసేది ఏది మాకొద్దు ప్రభువా. నీ సన్నిధి నుండి, నీ ప్రసన్నత నుండి, నీ వాక్యము నుండి మమ్మల్ని వేరు చేసేది ఏదైనా ఉంటే, అదేదైనా కావచ్చు మా జీవితంలో, దానివలన ఎంత లాభాలైనా వచ్చుండొచ్చు, దానివలన ఎంత లాభాలైనా కలగొచ్చు. కానీ ఏం లాభం దాంట్లో నువ్వు లేకపోతే, నీకు అది మమ్మల్ని అది నీ దగ్గర నుండి దూరం చేస్తే అది శాపమే తప్ప దీవెన కాదు. అది అదే మేము గ్రహించేటట్లు చేస్తున్నందుకు వందనాలు. అందుకే ప్రభావి మాకు వద్దు ప్రభువా. ఎరుకోలో ఉన్న బంగారము శపించబడింది. అది బంగారమే, కానీ అది ఎవరి యొద్ద ఉన్నా అది శాపమే. అది అక్కడున్న పట్టు వస్త్రాలు శపించబడ్డాయి. అక్కడున్న వెండి శపించబడింది. ఆ పట్టణమే శపించబడింది. ఎరుకోను మరలా ఎవరైనా కట్టడానికి ప్రయత్నిస్తే అది వాడికిని వాని కుటుంబానికి శాపము అని చెప్పి ప్రవక్త ద్వారా నువ్వు ప్రకటింపజేస్తావు. యోషువ ద్వారా నువ్వు దాన్ని తెలియజేశావు. యోషువ ద్వారా నువ్వు అది పలికావు ప్రభువా. చూడక్కడ బంగారం విలువైనది ప్రపంచంలో. ఇతర బంగాళాలతో పోలిస్తే అది కూడా బంగారమే. ఇతర వెండితో పోలిస్తే అది కూడా వెండియే. ఇతర దేశాలలో ఉన్న పట్టు వస్త్రాలతో పోలిస్తే అది కూడా ఒక పట్టు వస్త్రమే. కానీ అది శాపగ్రస్తమైనది. అది కలుగున్న వాళ్ళు శాపగ్రస్తులు అని చెప్పావు ప్రభువా. ఈరోజు కూడా అంతే. దేవుడు లేకుండా ఉండేది ఏదైనా కావచ్చు, ఆస్తులైనా కావచ్చు, ఇల్లులైనా కావచ్చు, కార్లైనా కావచ్చు, బండ్లైనా కావచ్చు, ఉద్యోగాలైనా కావచ్చు, వ్యాపారాలైనా కావచ్చు, కుటుంబములైనా కావచ్చు, లేక బంధువులైనా కావచ్చు. దేవుడు లేకుండా లేదా దేవునికి దూరం చేసేవి లేదా దేవునికి వ్యతిరేకంగా తీసుకెళ్ళేవి అవేవైనా కావచ్చు, అవి శాపగ్రస్తమే. అవి మాకు వద్దు ప్రభువా. వాటి వలన మాకు ఎన్నో లాభాలు భౌతికంగా ఉండొచ్చు, ఇహపరంగా ఉండొచ్చు, కానీ అవి మాకు శాపం కాబట్టి వద్దు ప్రభువా. అది నీకు వేరు చేసేవి కాబట్టి, నిన్నుండి నీ వాక్యము నుండి మమ్మల్ని వేరు చేసేది కాబట్టి, నీకు మొదటి స్థానం ఇచ్చే వాటి నుండి అది వేరు చేసేది కాబట్టి అది మాకు శాపమే ప్రభువా. మాకు వద్దు తండ్రి. అది ఈరోజు ప్రతి బిడ్డ అలా నిర్ణయం తీసుకునే భాగ్యము దయచేయి. ప్రతి ఒక్కరూ ఆ నిర్ణయం తీసుకున్నట్లు సహాయం చేయి. నీకు వేరుగా ఉంచేది ఏది మేము అంగీకరించడానికి ఇష్టపడతలేము. నీ వాక్యానికి నీకు వేరుగా తీసుకెళ్ళేది, వ్యతిరేకంగా తీసుకెళ్ళేది మాకు వద్దు ప్రభువా. ఎందుకంటే అది ఎంత లోకపరంగా దీవెన కావచ్చు, కానీ నీ పరంగా అది శాపం. ఇప్పుడు లోకపరంగా ఇప్పుడు ప్రపంచమంతా మేము దీవించబడుతున్నాం. చూడు ఎన్ని బిల్డింగ్లు కడుతున్నాము, మేము ఎంత పెద్ద చర్చిలు కడుతున్నాము, మా బిజినెస్లు ఎలా పెరుగుతున్నాయో చూడు, మా సంఘాలలో జనాలు ఎలా పెరుగుతున్నారో చూడు అని లోకపరంగా చూస్తున్నారు. కానీ అవి శాపగ్రస్తమైనవి. అవి నీ దృష్టిలో అవి శాపగ్రస్తమైనవి. అవి భౌతికంగా ఎదగొచ్చు, కానీ శాపగ్రస్తమైనవి. అదే మాకు వద్దని మేము ప్రార్థిస్తున్నాం. శాపగ్రస్తమైనవి మాకు వద్దు ప్రభువా.
మేము వాటిని ముట్టదలుచుకోలేదు, వాటిని మేము తాకదలుచుకోలేదు, వాటిని మేము దరి చేర్చదలుచుకోలేదు. మా దరి వద్దకు కూడా వద్దు ప్రభు. అవి మేము పూర్తిగా నీకు వాక్యానికి ఏకము కావాలా. మీరు నా యందును నా మాటలు మీ యందును ఉన్నామని ఆ దినమును మీరు తెలుసుకుందురని నువ్వు చెప్పినట్లుగా ఈ దినమున ఈ వధువు కాలంలో నీ మాటలు మాలో ఉన్నాయని, నీ వాక్యం మాలో సజీవమైనదని, శరీరధారైనదని, అలాంటి జీవితం మాకు దయచేయండి. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు, ప్రతి ఒక్కరిని ఆస్వాదించు, ప్రతి ఒక్కరిని బలపరచు. నీకు పూర్తిగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. లెట్ us go to the Bible. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. గత వారంలో మనం చూసాం, యేసు వధువు 7వ ముద్ర కింద ఉన్న అంశంలో 89, 90 2 ప్రసంగాలు పోయిన ఆదివారం చేశాను. అందులో మనం చూసింది ముఖ్యంగా ఏంటిదంటే, ఆయన తన సింహాసనాన్ని మారుస్తున్నాడు. లౌకిక సంఘ కాలంలో ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటిదంటే, ఆయన తన తండ్రి సింహాసనాన్ని విడిచి ఆయన తన సింహాసనం పైన కూర్చోబోతున్నాడు. తండ్రి సింహాసనం పైన కూర్చున్నప్పుడు ఆయన దేవుని కుమారుడు, మధ్యవర్తి, ప్రధాన యాజకుడు. ఓకేనా? ప్రధాన యాజకుడికి ముందు ఆయన గొర్రెపిల్ల, మనిషి కుమారుడు, గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల. తర్వాత ప్రధాన యాజకుడుగా, మధ్యవర్తిగా, దేవుని కుమారుడుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుని కుమారుడు నుండి ఆయన దావీదు కుమారుడుగా మారబోతున్నాడు. తండ్రి సింహాసనం నుండి ఆయన ఇప్పుడు తన సింహాసనం పైకి, వింటున్నారా, తన సింహాసనంపై కూర్చోబోతున్నాడు. తన సింహాసనానికి వెళ్ళే ముందు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆ సింహాసనంపై కూర్చున్న వాని ఒక కుడి చేతిలో ఉన్న ఆ గ్రంథాన్ని తీసుకొని, ఆ గ్రంథములో ఉన్న వాళ్ళందరి కొరికి ఆయన రక్తం కార్చింది. ఆ గ్రంథములో ఉన్న వాళ్ళందరి కొరికి ఆయన మధ్యవర్తిత్వం చేసింది. ఇప్పుడు వాళ్ళందరినీ తన వారిగా అధికారపూర్వకంగా స్వీకరించడానికి ఆ గ్రంథం యొక్క ముద్రలను ఆయన పగలగొట్టి తెరుస్తూ ఉన్నాడు. తెరిచి దానిని ఇవ్వడానికి ఆయన ప్రకటన 10లో దిగొస్తూ ఉన్నాడు. గొర్రెపిల్లగా కాదు, సింహముగా. వింటున్నారా? సింహముగా దిగొచ్చి ఆయన ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఆ 7 ఉరుముల కింద ఆ గ్రంథములో ఉన్న వాళ్ళ పేర్లను పిలుస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆయన. అందుకే ఆ గ్రంథములో ఉన్న వాళ్ళందరి యొక్క పేర్లు ఆ 7 ఉరుముల క్రింద వాళ్ళు వింటూ ఉన్నప్పుడు వారు అధికారపూర్వకంగా ఆయన చేత అంగీకరించబడతా ఉన్నారు. ఎందుకంటే ఆయన రాజ్యాన్ని స్థాపించే ముందు రాజ్య సంబంధీకులను అధికారపూర్వకంగా ఆయన స్వీకరిస్తూ ఉన్నాడు. దానికి మంచి ఉదాహరణ పాత నిబంధనలో దావీదు కుమారుడైన సొలొమోను, ఇక్కడ దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఈ సొలొమోను ఎవరంటే యేసుక్రీస్తుకు సాదృశ్యం, ఛాయ, నీడ. ఇప్పుడు సొలొమోను తన సింహాసనాన్ని స్థాపించే ముందు, తన నగరిని కట్టే ముందు దేవుడి మందిరాన్ని కట్టాడు, దేవుడి మందిరాన్ని పూర్తి చేశాడు. ఈ 2000 సంవత్సరాలు కూడా దేవుడు మందిరాన్ని కట్టాడు ఆయన. ఎవరు? వధువేనా మందిరము? క్రొత్త యెరూషలేము వధువేనా? వినబడతలేదు. వధువేనా మందిరము? ఆ మందిరాన్ని కట్టినప్పుడు అక్కడ ఏం చేశాడు? సొలొమోను ఆ మందిరాన్ని ప్రతిష్ఠించాడు. ఆమేన్. అలానే దేవుడు అక్కడ తనను తాను ఆ మందిరంలో కుమ్మరించుకున్నాడు. ఇప్పుడు కూడా ఈ 2000 సంవత్సరాలు కట్టబడిన ఈ క్రొత్త యెరూషలేము అనే ఈ మందిరము, ఈ క్రొత్త పట్టణము, హల్లెలూయా, ఈ దేవుని మందిరంలోనికి ఆయన తనను తాను ప్రతిష్ఠించుకుంటున్నాడు, తనను తాను కుమ్మరించుకుంటా ఉన్నాడు. సొలొమోను ఎలాగైతే ఆ మందిరాన్ని ప్రతిష్ఠించినాక అప్పుడు రాజ్యాన్ని ఎట్లా కట్టాడో, అప్పుడు ఎలా తన నగరిని కట్టుకొని సింహాసనాన్ని స్థాపించుకున్నాడో, ఆయన కూడా ఇప్పుడు అదే చేస్తూ ఉన్నాడు. అందుకే 1000 పరిపాలనలో ఆయన తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. స్థాపించే ముందు ఈ మందిరాన్ని ఆయన కట్టి దాన్ని పూర్తి చేసి అందులో ఆయన తనను తను కుమ్మరించుకుంటున్నాడు. ఎందుకంటే ఈయన ఇప్పుడు కొత్త నిబంధనలోని సొలొమోనై ఉన్నాడు, నిజమైన దావీదు సంతానమై ఉన్నాడు. దావీదు ఒక నిజ సంతానం. ఈయన సొలొమోను శారీరకంగా వస్తే ఈయన వాగ్దానపూర్వకంగా వచ్చాడు. ఇజ్ ఇట్ రైట్? అవునా? అందుకే సొలొమోను ఈయనకు ఛాయగా ఉన్నాడు, నీడగా ఉన్నాడు. అదే ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఇప్పుడు సింహాసనమునకు, తండ్రి సింహాసనం నుండి తన సింహాసనం వెళ్ళే మధ్య గ్యాపే అరగంట నిశ్శబ్దం. ఇప్పుడు ఆ అరగంట నిశ్శబ్దంలో మనం ఉన్నాము. ఇదేనా పోయిన వారం చూసుకున్నది? గుర్తుందిగా మీకు?
ఈ అరగంట నిశ్శబ్దంలో మనం ఉన్నాం ఇప్పుడు. 1963 నుండి అరగంట నిశ్శబ్దం మొదలైంది. 7వ ముద్ర తెరవబడింది. ప్రకటన 8:1. ఆ తెరవబడినప్పుడు ప్రకటన 10లో ఆయన దిగొస్తా ఉన్నాడు. ఆయన 7వ ముద్రలో. ఆమనంటారా? ఎందుకు? వధువులోకి కుమ్మరించుకోవడానికి, మందిరాన్ని ప్రతిష్ఠించడానికి. ఆ మందిరంలో ఆయన రాజ్యాన్ని స్థాపించే ముందు ఆ రాజ్యంలో ఉన్న తన వారిని, తన యొక్క సంబంధీకులను అధికారపూర్వకంగా స్వీకరించడానికి ఆయన ప్రకటన 10లో దిగొస్తా ఉన్నాడు ఆయన. అందుకే వాళ్ళ పేర్లు ఆ గ్రంథంలో నుండి వినబడతా ఉన్నాయి. ఆ 7 ముద్రల గ్రంథంలో నుండి ఆ 7 ఉరుముల క్రింద వాళ్ళ పేర్లు వింటా ఉన్నారు. వాళ్ళు మాత్రమే వినగలరు. పక్కోడు వచ్చి నాకు వినబడతలేదంటే అందులో వాళ్ళు లేడని అర్థం. అక్కడ అది వాడికి కాదు, అది వారికి మాత్రమే. ఆ ఏర్పాట్లో ఎన్నికలో ఉన్న వారికి మాత్రమే, ఆ గ్రంథంలో ఉన్న వారికి మాత్రమే వారి పేర్లు ఆ 7 ఉరుముల కింద వింటా ఉన్నారు, స్వీకరించబడతా ఉన్నారు. అర్థమైందా? అర్థమైనా రామని చెప్పండి. థ్యాంక్ యూ. అది మనం చూసుకుంటూ వచ్చింది. అవునా? దట్ ఈస్ ద హాఫ్ అన్ అవర్ సైలెన్స్. ఇప్పుడు మనం అరగంట నిశ్శబ్దంలో ఉన్నామా? ఏ కాలంలో ఉన్నా మనం? అరగంట నిశ్శబ్దం. ఆయన తన సింహాసనాన్ని మారుస్తున్న కాలం. తండ్రి సింహాసనం నుండి లేచి వచ్చేసాడు ఇప్పుడు ఆయన. కానీ ఇంకా తన సింహాసనం పైన కూర్చోలేదు ఇప్పుడు ఆయన. అది 1000 ఏళ్ల పరిపాలన జరగబోతా ఉన్నది. దావీదు కుమారుడుగా తన సింహాసనం పైన కూర్చొని తన రాజ్యాన్ని పరిపాలించబోతున్నాడు. దానికి మధ్యలో జరుగుతున్నది అరగంట నిశ్శబ్దం. దాని మధ్యలో జరుగుతున్నదే ప్రకటన 10, ప్రకటన 8:1, ప్రకటన 10. అక్కడ మనం ఉన్నాం ఈ రోజున. ఎవరు? వధువు ఉన్నది అక్కడ, పెళ్లి కుమార్తె ఉన్నది అక్కడ. అందరు లేదు, పెళ్లి కుమార్తె మాత్రమే ఉన్నది. మీకు అర్థమైందని నేను చెప్పింది. సో ఈ రోజున అక్కడ దాకా వచ్చినాం. నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళకూడుతున్నాను. అందుకే ప్రకటన 9వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. దిస్ ఈస్ ద 6th ట్రంపెట్, 6వ బూర ఇది. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడిన 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకున్న 6వ దూతతో చెప్పుట వింటిని. ఆ మనుషులలో 3వ భాగమును, మీకు గుర్తున్నదా? 12వ అధ్యాయంలో వాడు 3వ భాగాన్ని లాగాడు, నక్షత్రాలను. అవునా? తన తోక ద్వారా నక్షత్రములను 3వ భాగాన్ని గమనించారా మీరు? 3వ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడి ఉండిన 4 దూతలు వదిలిపెట్టబడింది. గుర్రపు రౌతుల సైన్యం లెక్క 20 కోట్లు. ఎన్ని? వదిలిపెట్టబడిన దయ్యాలు అవి. సూపర్ న్యాచురల్ డెవిల్స్ అన్నాడు ప్రాఫెట్. సహజాతీతమైన దయ్యాలు అవి. వారి లెక్క ఇంత నేను వింటిని. మరియు నాకు కలిగిన దర్శనమంది ఇలాగూ చూచి తిని, ఆ గుర్రములకును వాటి మీద కూర్చున్న వారికి నిప్పు వలె ఎరుపు వర్ణము, నీల వర్ణము, గంధక వర్ణముల మైమరువులు ఉండెను. ఆ గుర్రముల తలలు సింహపు తలలు వంటివి. వాటి నోలో నుండి అగ్ని, ధూమ, గంధకములు బయలువెడులుచుండెను. గమనించాలి, ఇవన్నీ ఏంటిదంటే 5వ బూర ఊదబడినప్పుడు, పాతాళము తెరవబడినప్పుడు అందులో నుండి వస్తున్న మిడతలు ఏవైతున్నాయో అవే ఇవి. ఆ పొగలో నుండి వస్తున్న మిడతలు అన్నమాట. ఈ మిడతలు ఏంటిదో కాదు, కానీ ఈ మిడతలే ఆ సూపర్ న్యాచురల్ డైవల్స్, సహజాతీతమైన దయ్యాలు పాతాళము నుండి వస్తున్నాయి. దాన్నే ఇక్కడ 6వ బూర కింద మనం చూస్తూ ఉన్నాం. దాని వివరణ చూస్తూ ఉన్నాం, అవి ఎలా ఉన్నాయి ఏంటిదన్నది. వాటి నోళ్ళ నుండి అగ్ని, ధూమ, గంధకములు బయలువెడుచుండెను. 18వ వచనం. ఈ 3 దెబ్బల చేత, అనగా వీటి నోళ్ళలో నుండి బయలువెడలుచున్న అగ్ని, ధూమ, గంధకముల చేత మనుషులలో 3వ భాగము చంపబడెను. ఆ గుర్రముల బలము వాటి నోళ్ళ ఎందున్న, వాటి తోకల ఎందున్న ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలె ఉండి తలలు కలిగినందున వాటి చేత అవి హాని చేయును. ఆ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడవను శక్తి లేనివై
బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయమంత్రములను, జారచోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. ఈ జనము మారు మనసు పొందదిగా. ఎందుకంటే ఈ 5-6 బూరలు ఊదబడిన కాలంలో మనం ఉన్నాము. ఇప్పుడు 6 బూరలు ఊదబడ్డాయి, తెలుసుగా మీకు? 6 బూరలు ఊదబడ్డాయి, అమనంటారా? 7th ట్రంపెట్ 7వ బూర ఊదబడబోతున్నది. మనం ఇప్పుడు 6-7 బూరల మధ్యలో ఉన్నాం. దయచేసి కూర్చోనండి, ప్లీజ్ బి సిట్ డౌన్. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనం చూడగలుగుతున్నది ఏంటిదంటే, ఆరవ బూర కింద, 7వ బూర కింద, ఆ 5-6 బూరల క్రింద జరుగుతున్న విషయాలు మనం ఇదివరకే చూసాం. జస్ట్ ఒక్కసారి దాన్ని రిపీట్ చేస్తాను. 5వ బూర ఊదబడినప్పుడు ఆకాశము నుండి ఒక నక్షత్రం రాలి కింద పడింది. వాడే పాతాళపు రాజు, రైట్? వాడికి ఏమి ఇవ్వబడిందంటే పాతాళ లోకం యొక్క తాళపు చేతిలో. వాడు దాంతో ఏం చేశాడు? పాతాళమును తెరిచాడు. వాడు ఆ పాతాళమునకు రాజై ఉన్నాడు, దూతై ఉన్నాడు, రైట్? కానీ అదే సమయంలో నానమునకి ఇంకోవైపు చూస్తే 7వ ముద్ర కింద, వింటున్నారా? 7వ ముద్ర కింద పరలోకము నుండి బలిష్ఠుడన్న దూత దిగి వస్తూ ఉన్నాడు. ప్రకటన 10వ అధ్యాయంలో 7వ ముద్ర కింద ఆయన ఎందుకు వస్తున్నాడు అంటే, ఆయన ఒక దూత అయి ఉన్నాడు, రాజు అయి ఉన్నాడు. ఆయన దూత మరియు రాజు. హల్లెలూయా. ఆయన తన రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన వస్తూ ఉన్నాడు. వీడో ఆకాశము నుండి నక్షత్రం రాలి కింద పడ్డ వీడు. ఎందుకంటే వీడు 12వ అధ్యాయంలో మహాఘట సర్పముగా ఉన్నాడు, ఎర్రని మహాఘట సర్పముగా. అవునా? 3వ వంతు నక్షత్రములను వీడు, 3వ భాగం నక్షత్రములను వీడు తన తోకతో లాగివేశాడు, పడవేశాడు వాళ్ళను. మరి వీడితో ఉన్న ఆ దూతలు, ఆ పడిపోయిన ఆ దూతలు, 3వ వంతు దూతలు, మరియు మిఖాయేలుతో ఉన్న మిగతా 2 వంతుల దూతలు, వాళ్ళే మనమై ఉన్నాము. యుద్ధము పరలోకములో జరుగుతూ ఉన్నది. అక్కడి నుండి వాడు వెలగొట్టబడినప్పుడు, అక్కడి నుండి దేవుడు వాడిని తన్ని వెలగొట్టినప్పుడు, వాడు నేరుగా వచ్చి భూమి పైన పడతాడు. 9వ అధ్యాయంలో 5వ బూరలో పడుతున్నాడా వాడు పడిన తర్వాత వాడికి అధికారం ఇవ్వబడుతున్నది పాతాళం పైన. ఎందుకంటే పాతాళం యొక్క రాజ్యం ఒక తాళపు చేతులు. యేసు ఆయన చనిపోయి తిరిగి లేచేటప్పుడు వాని దగ్గర నుండి లాగేసుకున్నాడు, తెలుసుగా మీకు? మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చేతులు నా వశంలో ఉన్నాయని ప్రకటన 1:18లో చెప్పాడు. ఆయన చెప్పాడు, 1వ అధ్యాయం 18వ వచనంలో చెప్పాడు. ఎప్పుడు లాగేసుకున్నాడు? యేసు ఎప్పుడైతే మరణించాడో సిలువలో, ఆయన ఆత్మరూపిగా ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళమునకు వెళ్ళాడు. వింటున్నారా? ఆయన ఆత్మరూపిగా పాతాళానికి వెళ్ళి అక్కడ పాతాళములో ఆ పాతాళపు రాజుగా ఉన్న అపవాది దగ్గరున్న అధికారాన్ని లాగేసుకున్నాడు ఆయన. మరణం యొక్కయు పాతాళలోకం యొక్క తాళపు చేతులు. ఇప్పుడు మళ్ళీ వాడికి ఇవ్వబడింది. ఎక్కడ ఇవ్వబడింది అంటే 5-6 బూరలలో, 7వ సంఘకాలంలో 5-6 బూరలలో వాడికి ఇవ్వబడింది అధికారం, మళ్ళీ పాతాళం పైన. అందుకే వాడు ఇప్పుడు ఏం చేయగలిగిందంటే పాతాళాన్ని తెరిచాడు. అందులో ఉన్న దయ్యములన్నీ కూడా, 20 కోట్ల దయ్యాలన్నీ కూడా ఇప్పుడు అవన్నీ బయటకు వచ్చి ఇప్పుడు మనుష్య శరీరాలలో దూరడం మొదలుపెట్టినాయి. ఓకేనా? ప్రవక్త 14 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు 1923లో 14 ఏళ్ళ వయసు అప్పుడు ఆయనకు 1923 ఆఫ్టర్ ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత, ఐదవ బూర తర్వాత, మొదటి ప్రపంచ యుద్ధం 5వ బూర, మొదటి అయ్యో, అవునా? అప్పుడు ఆయన పాతాళానికి వెళ్ళాడు. ఆయన అక్కడ చూశాడు పాతాళంలో ఉన్న ఆత్మలను. సరిగ్గా 40 సంవత్సరాల తర్వాత, అంటే ఆయన వయసు ఇప్పుడు
54 సంవత్సరాలు ఇప్పుడు ఆయనది. ఓకేనా? అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. ఆయన ఇప్పుడు వయసు 54 సంవత్సరాలు. 1964లో ఆయన ఏం చూశాడు? ఆయన పాతాళము భూమిపైకి వచ్చేలో చూశాడు. ఆయన జేసీ పెన్నీ స్టోర్లో చూశాడా లేదా? సేమ్. ఎందుకు ఆయన అది చూడగలిగాడంటే ఇప్పుడు ఆ దయ్యములన్నీ కూడా మానవ శరీరంలో దూరిపోయినాయి ఇప్పుడు అవి. అందుకే ఈ కాలం పిచ్చి పట్టిన కాలంగా ఉంటుందని, నరాల బలహీనత కాలంగా ఉంటుందని, మత్తు పదార్థాలకు బానిసలైపోతారని, సెక్స్కి బానిసలైపోతారని చెప్పబడిందా లేదా? అందుకే అక్రమ సంబంధాలు, ఈ సెక్స్ కోసము అక్రమ సంబంధాలు, తర్వాత వ్యభిచారములు ఇవన్నీ ఎందుకు పెరిగిపోతున్నాయి? ఎందుకు ఆడపిల్లలు మగపిల్లలు పెళ్లి కాకముందే సహజీవనం అని జీవిస్తూ ఉన్నారు? ఎందుకు వాళ్ళకు పెళ్లిపైన ఆసక్తి లేదు? ఎందుకు రోజు రోజు ఇలా దిగజారిపోతున్నారు? సిగరెట్లు తాగడం, చిన్న పిల్లలు సిగరెట్లు తాగుతున్నారు. ఆడపిల్లలు, చిన్న పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్నారు, త్రాగుడుకు అలవాటు పడుతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే బికాస్ పాతాళం తెరవబడింది కాబట్టి, అవి ఇప్పుడు మానవ శరీరములో దూరి ఉన్నాయి కాబట్టి. ఆమేనంటారా? అందుకే మనం పోరాడుతున్నది దేంతో? పౌలు గారు చెప్పాడు, ఇప్పుడు మనం ఈ లోకనాథులతో పోరాడుతున్నామంటున్నాడు ఆయన. అవునా? అంధకారపు శక్తులతో పోరాడుతున్నామంటున్నాడు, దురాత్మ సమములతో పోరాడుతున్నా అంటున్నాడు. శరీరాలతో పోరాడట్లేదు, కానీ శరీరం వెనకాల ఉన్న దయ్యాలతో. మనం శరీరాలతో పోరాడతలేదు. మన యుద్ధం ఈ శరీరంతో కాదు, కానీ శరీరం వెనకాల ఉన్న దయ్యాలతో. దట్స్ వై ఆ కారణమును బట్టే వాడు ఇప్పుడు విద్యను అధికం చేశాడు, విద్యావంతులుగా మారుస్తున్నాడు. రోజు భూమిపైన విద్యావంతులు ఎక్కువైపోతున్నారు. దే ఆర్ బికమింగ్ స్మార్టర్ అండ్ స్మార్టర్. వాళ్ళు చాలా జ్ఞానవంతులుగా, విద్యావంతులుగా దేవునికే చెప్పేంత స్థితికి వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు. అది అపవాది యొక్క గుణం. వాడు పరలోకంలో మొదలుపెట్టింది అదే కదా. దేవునికే వాడు చెప్పాలని ప్రయత్నించాడు. వాడు దేవుని కంటే అధిక జ్ఞానం వాడికి ఉందనుకున్నాడు. వాడు తన జ్ఞానం చూసి గర్విష్ఠుడయ్యాడని యెహెజ్కేలు ప్రవక్త చెప్పలేదా? 28వ అధ్యాయంలో చెప్పలేదా? వాడు దేని బట్టి గర్విష్ఠుడయ్యాడంటే వాడు తన అందాన్ని చూసి, తన జ్ఞానాన్ని చూసి. ఇప్పుడు ఆ జ్ఞానమునే కదా వాడు ముందు కయోనికి ఇచ్చింది. మీరు గమనించండి, కయోను ఎలా ఉన్నాడు, షేత్ ఎలా ఉన్నాడు. ఏబెల్ చనిపోయాడు అనుకోని షేత్ ఎలా ఉన్నాడు. వాళ్ళిద్దరి యొక్క లైనేజ్ని, వాళ్ళిద్దరి యొక్క వంశావళిని మీరు ఫాలో అవుతే కయోను దేవుని దగ్గర నుండి మృగం యొక్క గుర్తును పొందుకున్నాడా? ఏంటిదంటే ఇక ఎన్నడూ దేవుని సన్నిధికిగా రాకుండా ఉండడానికిగా. హీ వాజ్ కంప్లీట్లీ ఎక్స్కమ్యూనికేటెడ్ ఫ్రమ్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని ప్రసన్నతలో నుండి సంపూర్ణంగా అతను త్రోసివేయబడ్డాడిగా. ఇక మళ్ళీ అతనికి అవకాశం లేదు. అతని చెవికి కదురు వేయబడిందిగా. ఇక ఎన్నడూ అతనికి అవకాశం లేదుగా. అదే ఆ మృగం యొక్క గుర్తు. ఆ గుర్తును పొందుకొని వెళ్ళిపోయాడు దేవుని సన్నిధిలో నుండి, దేవుని ప్రసన్నతలో నుండి వెలగొట్టబడ్డాడు. అవునా? వెళ్ళిపోతూ చూడండి, ప్రవక్త అంటాడు వానిలో ఎక్కడి నుండి వచ్చింది ఆ జ్ఞానం? పట్టణాలు కట్టడం, సిటీస్ని పట్టణాలు కట్టడం, దేశాలను కట్టడం. వాని సంతానంలో నుండి రాగి పని చేసేవాళ్ళు, ఇనుము పని చేసేవాళ్ళు. వింటున్నారా? ఇవన్నీ కూడా వాడు పట్టణాలు కట్టడాలు, దేశములు కట్టడాలు. ఇవన్నీ మనకు ఆ టెక్నాలజీ, ఆ విజ్ఞానము, ఆ తెలివితేటలు, ఆ విద్య, అదంతా వాడికి ఎక్కడి నుండి వచ్చింది? ఎక్కడి నుండి వచ్చిందంటే వాని తండ్రి దగ్గర నుండి వచ్చింది. వాని తండ్రి ఎవరంటే అపవాది. సర్పములో దూరి వాడు తన సంతానాన్ని మానవ జాతిలోనికి తీసుకొచ్చుకున్నాడు. వాడు సర్పం అనే ఆ జంతువులోనికి దూరి తన సంతానాన్ని వాడు తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు వాడు వచ్చింది వాని తండ్రి అపవాది కాబట్టి, వాని తండ్రి ఒక విజ్ఞాన శాస్త్రవేత్త కాబట్టి, వాడు తన పరిశోధన దూతల కాలంలోనే మొదలుపెట్టాడు కాబట్టి. మీకు తెలుసా బ్రతబానం ఏమన్నాడో? వాడు ఒకప్పుడు ఇదే భూమిపైన మానవుడు సృజించబడక మునుపు దూతల కాలంలో జీవించేవాడు. ఎవరు? లూసిఫర్. మీకు తెలుసు, దూతలు ఎక్కడ ఉండేవాళ్ళు కాదు, ఇదే భూమిపైన. ప్రీ ఆడమిక్ ఏజ్ అంటారు దాన్ని. అంటే ఆదాము కంటే ముందున్న కాలం.
అది దూతల కాలం. అది ఆదాము ఇంకా సృజించబడలేదు, దూతల కాలం అది. ఆ కాలంలోనే వాడు అప్పటి కాలంలో ఉన్నాయే ఇప్పుడు మనం చూస్తున్న వాటి శిలాలు మనకు దొరుకుతున్నాయి, వాటి ఎముకలు మనకు దొరుకుతున్నాయి. ఇవి కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ భూమిపైన జీవించినవని చెప్పి ఆ డైనోసార్స్ గురించి కానీ, లేకపోతే ఇంకా ఏవే విచిత్రమైన జంతువుల పేర్లు చెప్తున్నారు కదా, అవన్నీ అప్పటి కాలమయ్యే అవి. వాడు అప్పుడే పరిశోధనశాలలు మొదలుపెట్టాడు. కౌంట్ డౌన్ అనే మెసేజ్లో చెప్పాడు ప్రవక్త. ఇది మీరు ఇంటికి వెళ్ళంగా చదువుకోనండి. కౌంట్ డౌన్ అనే మెసేజ్, అవరోహణ లెక్కింపు అనే వర్తమానం. ఆ వర్తమానంలో చెప్పాడు ప్రవక్త, పైనుండి కిందికి లెక్కబెడుట. ఆ వర్తమానంలో ఆయన చెప్పాడనమాట. ఏమని చెప్పాడంటే ప్రీ ఆడమిక్ ఏజ్ గురించి మాట్లాడాడు ప్రవక్త. అంటే ఆదాము కంటే ముందున్న కాలం. ఆదాము మొదటి మనుషుడు మానవ జాతిలలో, కానీ ఆదాము కంటే ముందున్న కాలం ఏంటిదంటే దూతల కాలం. ఆ దూతలున్న సమయంలో వాడు అప్పుడే పరిశోధనశాలలు మొదలుపెట్టాడు. వాడు అప్పుడే అణుబాంబులను తయారు చేశాడు. వాడు అప్పుడే అణుబాంబులను తయారు చేశాడు. ఈ ప్రపంచాన్ని అప్పుడు నాశనం అవడానికి కారణం, ఆదాము కంటే ముందు ఈ భూమి నిరాకారంగా శూన్యంగా మారడానికి కారణం అణుబాంబుల విస్ఫోటం అన్నాడు ప్రవక్త. అలా అవ్వడానికి కారణం ఏంటంటే వాడు అప్పుడే దాన్ని తయారు చేశాడు. వాడు దాన్నే ఇప్పుడు మానవ జాతిలోనికి తన కుమారుని ద్వారా తన సంతానాన్ని ఉత్పత్తి చేసుకొని ఇప్పుడు వాని జాతిని తీసుకొచ్చి ఆ జాతిలో ఉన్న వారికి ఇప్పుడు దాన్నే ఇచ్చాడు. ఒకటి గుర్తుంచుకోండి, మికాయలు అంటే క్రీస్తు, మర్చిపోవద్దు. నేను మికాయలను గురించి మాట్లాడుతున్నానంటే మీరు అక్కడెక్కడో దూత దగ్గరికి వెళ్ళకండి. మికాయలు ఎవరంటే క్రీస్తు అయి ఉన్నాడు. మికాయలు ఒక రాజ్యం, సమాధానపు రాజ్యం. అది యుద్ధములతో ఉన్న రాజ్యం కాదు, సమాధానం. మీకు తెలుసా 1000 ఏళ్ల పరిపాలనలో యుద్ధం ఉండదని? మన మికాయల రాజ్యము దావీదు కుమారుడైన క్రీస్తు యొక్క రాజ్యము 1000 ఏళ్ళు పరిపాలిస్తున్నప్పుడు యుద్ధం ఉండదని మీకు తెలుసా? ఎందుకంటే సాతానుడు బంధించబడతాడు. ప్రకటన 11లో వాడు 1000 ఏళ్ళు బంధించబడతాడు వాడు. అది సమాధానం రాజ్యం. అది సొలొమోను దానికి సాదృశ్యం. మీరు చదవండి బైబిల్లో, సొలొమోను పరిపాలిస్తున్న కాలంలో చుట్టూ ఉన్న దేశాలన్నీ ఇజ్రాయెల్తో శాంతి ఒప్పందానికి వచ్చేసినాయి, యుద్ధాలు జరగడం ఆగిపోయినాయి. అందుకే సొలొమోను పరిపాలన 1000 ఏళ్ల పరిపాలన సాదృశ్యం. మికాయేలు రాజ్యము సమాధానపు రాజ్యం, శాంతి రాజ్యం. కానీ అదే క్రీస్తు విరోధి రాజ్యం, అదే లూసిఫర్ రాజ్యం, ఆ ఎర్రని ఘటసర్పం యొక్క రాజ్యం, వాడిది ఎప్పుడు యుద్ధముల రాజ్యం. అందుకే వాడు మొదటిగా యుద్ధాన్ని ఎక్కడ తీసుకొచ్చాడు అంటే మీరు గమనిస్తే వాడు మొదటిగా భూమిపైకి తనను తాను మానవ జాతిలోనికి చొచ్చుకొని వచ్చిన తర్వాత వాడు తన యుద్ధాన్ని ఎక్కడ తీసుకొచ్చాడంటే వాడు ఆ నిమ్రోదు దగ్గర నుండి తీసుకురావడం మొదలుపెట్టాడు వాడు. రైట్? వింటున్న వాళ్ళందరూ ఆమె చెప్పండి. కయోను సంతానము, కయోను సంతానాన్ని మీరు ఫాలో కండి ఒకసారి బైబిల్లో. కొత్త ఆదికాండంలో వాళ్ళ సంతానంలో నుండే ఇవన్నీ వచ్చినాయి, పట్టణాలు వచ్చినాయి. వాని సంతానంలో నుండే పట్టణాలు కట్టడము, గ్రేట్ సైన్స్ బిల్డింగ్స్, గొప్ప గొప్ప సైన్స్ యొక్క బిల్డింగ్లు ఇవన్నీ వచ్చినాయి. వింటున్నారా? అవన్నీ వాడికి ఎలా వచ్చింది కయోని కంటే వాని తండ్రి అపవాది దగ్గర నుండి వచ్చింది అదంతా. కానీ అదే షేతును చూడండి, గొర్రెల కాపర్లు, వాళ్ళు గుడారాలలో జీవించేవారు. పెద్ద పెద్ద పట్టణాలు కట్టుకొని బ్రతికినోడు కాదు, గుడారాలలో సంచరించిన వారు. ఎందుకు? వాళ్ళు వచ్చిన సంతానం అలా అన్నమాట, దేవుని సంతానం వాళ్ళు. ఆమెనంటారా? మరి మీరు గమనిస్తే ఈ కయోని యొక్క వంశావళిని మనం గనక పాత నిబంధనలో ఆదికాండంలో క్షమించండి, ఆదికాండంలో మనం గనక ఫాలో అవుతే నీకు అర్థమయ్యేది ఏంటంటే ఈ కయోను సంతానమే అప్పుడు మోడర్న్ టెక్నాలజీని, నవనాగరికత టెక్నాలజీని కలిగి ఉన్నది. వాని సంతానంలో వారే విద్యావంతులు, సైంటిస్టులు, శాస్త్రవేత్తలు. వాని సంతానం నుండి వచ్చిన వాళ్ళ ఇంజనీర్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిన వారు అప్పుడు. వింటున్నారా? అలా వాని సంతానం అభివృద్ధి పొందుకుంటూ వచ్చింది. అలా వాని సంతానము అభివృద్ధి పొందుకుంటూ వస్తున్నది. అదే సమయంలో షేతు సంతానము గొర్రెల కాపరులుగా ఉంటూ
వాళ్ళు సాధారణమైన గుడారాలలో బ్రతుకుతూ వాళ్ళు పెరుగుతూ వస్తూ ఉన్నారు. సరిగ్గా ఎప్పుడైతే నోవాహు పుట్టాడో, నోవాహు యొక్క పేరు ఏమని పెట్టారంటే, అతని పేరుకు అర్థము నెమ్మది, విశ్రాంతి. ఇతని వలన విశ్రాంతి కలుగుతుందని పేరు ప్రత్యక్షతతో పెట్టాడు. నిజంగానే అతని వలన విశ్రాంతి వచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే అప్పటికే భూమి బలాత్కారంతో నిండిపోయి ఉన్నది. చదివారు కదా మీరు. దేవుడు నరుల ఆత్మతో ఆయన ఎల్లప్పుడూ ఆయన ఆత్మ వాదించదని చెప్పి వాళ్ళ ఊహలు చెడ్డమని దేవుడు గ్రహించి, అవునా, నరుల కుమార్తెలను దేవుని కుమారులు వివాహం చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు ఈ రెండు సంతానాలు, ఈ రెండు లైనేజీలు, ఈ రెండు వంశావళులు కలవడం చూసినప్పుడు దేవుడు దాన్ని సహించలేక దేవుడు మొత్తము జలప్రలయం ద్వారా నాశనం చేయాలని నిర్ణయించుకున్నాడు ఆయన. అలాంటి సమయంలో నోవాహు పుట్టాడు. నోవాహు ఏ సంతానం నుండి వచ్చిండో ఒకసారి చూడండి మీరు. షేతు సంతానం నుండి వచ్చాడు. నోవాహు యొక్క పితరుడు ఎవరంటే షేతు. వింటున్నారా? అతను షేతు సంతానం నుండి వచ్చాడు. అంతేకాకుండా మనం గమనిస్తే నోవాహు యొక్క పేరు, నోవాహు అని ఎందుకు తండ్రి పెట్టాడంటే దానికి కారణం ఏంటిదంటే నెమ్మది కలుగుతుందని చెప్పి, విశ్రాంతి దొరుకుతుందని చెప్పి. దేవుడు చూడండి, పేరులో కూడా ఆయన ప్రత్యక్షత పెడతాడు. ఆయన పేరులో కూడా ప్రత్యక్షత కలిగి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అందుకే నోవాహు కాలంలో భూమికి నెమ్మది కలిగింది, భూమికి విశ్రాంతి వచ్చింది. జలప్రలయం ద్వారా దేవుడు నాశనం చేసుడు ద్వారా. ఆమేన్, హల్లెలూయా. నోవాహు దినాలలో మొత్తం ప్రపంచమంతా నాశనం అయ్యాక మళ్ళీ నోవాహు యొక్క 3 కుమారుల ద్వారా ప్రపంచమునకు సంతానం విస్తరించడం మొదలుపెట్టింది. నోవాహు యొక్క 3 పేర్లు తెలుసు, కుమారుల పేర్లు తెలుసుగా మీకు, షేము, హాము, యాపేతు. ఇప్పుడు మళ్ళీ హాము కుమారుడు కైనాను శపించబడ్డాడు. గమనించారా మీరు? హాము కుమారుడు కైనాను శపించబడ్డాడు. మళ్ళీ సర్పసంతానం అక్కడి నుండి వస్తూ ఉన్నది. నోవాహు దినాల్లో మొత్తం దేవుడు జలప్రలయం ద్వారా అన్నిటినీ నాశనం చేశాడు. ఇక సర్పసంతానం అంతా నాశనం అయిపోయింది. కానీ మళ్ళీ ఎక్కడి నుండి వచ్చిందంటే హాము కుమారుడైన కేనాను ద్వారా. పట్టుకున్నారా మీరు? హాము కుమారుడైన కేనాను ద్వారా మళ్ళీ, ఎందుకంటే అతను శపించబడ్డాడు. మీరు చదవండి, హాము శపించబడలేదు, హాము కుమారుడైన కేనాను శపించబడ్డాడు. ఓకేనా? ఎలాగైతే కయ్యోను శపించబడ్డాడో, కయ్యోను శపించబడ్డాడా లేదా? సేమ్ అలాగునే ఇప్పుడు హాము కుమారుడైన కేనాను శపించబడ్డాడు. ఇప్పుడు అతనిలో నుండి మళ్ళీ సర్పసంతానం మొదలైంది. ఫాలో ద లైన్. కానీ షేములో నుండి వస్తున్న వారు ఎవరు అంటే అబ్రహాము. జాగ్రత్తగా వినండి. షేము సంతానం, ఈ 3, షేము, హాము, యాపేతు, ఈ 3 సంతానమే భూమిపైన విస్తరించడం మొదలైంది. భూమిపైన పాపులేషన్, జనసమూహము తయారవడం మొదలైంది. మళ్ళీ ఒక దేవుని ఆరాధన నుండి, ఎందుకంటే నోవాహు ఒక దేవుని ఆరాధించాడు. నోవాహు తన కుటుంబానికి ఏకదేవుని ఆరాధన నేర్పించాడు. బహుదేవత ఆరాధన లేదు. కయ్యోను దగ్గర మొదలైంది బహుదేవత ఆరాధన. కయ్యోను సంతానం నుండి మొదలైంది బహుభార్యత్వం, పాలుగామి, బహుభార్యత్వం, ఇద్దరిని పెళ్లి చేసుకోవడం. కయ్యోను దగ్గర నుండి మొదలైంది, కయ్యోను సంతానం దగ్గర నుండి మొదలైంది బహుభార్యత్వం కానీ, లేకపోతే విగ్రహారాధన కానీ, బహుదేవత ఆరాధనలు కానీ. వింటున్నారా? టెక్నాలజీ, సైన్స్, ఇదంతా కూడా అక్కడి నుండే మొదలైంది. కానీ దేవుడు దాన్ని జలప్రలయంలో నాశనం చేసేసాడు. ఒకటే కుటుంబం మిగిలిపోయింది. ఎక్కడ? నోవాహు ఓడలో నోవాహు మాత్రమే మిగిలిపోయాడు. నోవాహు బహుభారత్వం కలిగిన వాడు కాదు. రెండోది, నోవాహు బహుదేవత ఆరాధన చేసేవాడు కాదు. దేవుడు ఒక్కడేని నమ్మినవాడు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్, దేర్ ఈజ్ నో అదర్ గాడ్స్ బట్ ఓన్లీ వన్ గాడ్. వేరే దేవుళ్ళు ఎవరూ లేరు, ఒకడే దేవుడు ఉన్నాడని నమ్మినవాడు. మరి ఏకదేవుని ఆరాధన నుండి మళ్ళీ బహుదేవత ఆరాధన వైపు ఎక్కడ తిరిగిందంటే హాము యొక్క సంతానమైన కేనాను ద్వారా. కేనాను ఎప్పుడైతే శపించబడ్డాడో ఇప్పుడు యాపేతు వారు, కేనాను వారు, అంటే హాము సంతానం వారు బహుదేవత ఆరాధన వైపు తిరిగారు.
కానీ ప్రవక్త అంటాడు షేము అలా వెళ్ళలేదంటాడు. షేము వాళ్ళు మాత్రము నోవాహు ప్రత్యక్షతనే కలిగి ఉన్నారు, వాళ్ళ తండ్రి ప్రత్యక్షతనే కలిగి ఉన్నారు. వాళ్ళ పితరుడైన నోవాహు యొక్క ప్రత్యక్షతలోనే షేము సంతానం అంతా జీవిస్తూ ఉన్నది. ఒకే దేవుడి ఆరాధన, బహుదేవత ఆరాధనను అంగీకరించే వాళ్ళు కాదు. అందుకే అబ్రహాము ఆ కల్దీల దేశము నుండి, ఊరన్న దేశము నుండి ఆయన బడికి పిలువబడినప్పుడు ఏకదేవుని స్వరమును విన్నాడు ఆయన. అందుకే ఆయన దగ్గరికి 3 మనుషులు ప్రత్యక్షమైన, ఆదికాండం 18లో 3 మనుషులు ప్రత్యక్షమైన. ఆయన ప్రభువులారా అని పిలవట్లేదు, కానీ ప్రభువా ఎలోహిం అని పిలుస్తా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయనకు ఏకదేవుని గురించి తెలుసు కాబట్టి. బహుదేవత ఆరాధన కాదు ఆయనది, ఏకదేవుని ఆరాధన. ఈరోజు సంఘశాఖలోకి వాళ్ళు ఏ దేవుని ఆరాధనలో ఉన్నారో వాళ్ళకే తెలియదు, వారికే తెలియదు వాళ్ళకు ఏ దేవుని ఆరాధిస్తున్నారో. ఏకైక దేవుని ఆరాధించడం వాళ్ళకి అసలే తెలియదు. సంఘశాఖ వాడికి నిజం అది. మీరు గమనిస్తే అబ్రహాము షేము సంతానములో నుండి రావడం వలన ఏకదేవుని ఆరాధనలో ఉన్నాడు. కానీ హాము బహుదేవత ఆరాధనలో ఉన్నారు వారి సంతానం అంతా. మళ్ళీ ఈ హాములో నుండి వచ్చిన వాడే నిమ్రోదు. నిమ్రోదు సొంత తల్లిని పెళ్లి చేసుకున్నాడు, సెమిరామిస్ని, చాలా అందమైన అమ్మాయి అని. వారికి పుట్టిన కుమారుడే తమ్మోజు. వింటున్నారా? తల్లి ఏం చేసిందంటే నిమ్రోదుకు అతీతమైన శక్తులు ఉన్నాయని అందరినీ నమ్మించడం మొదలుపెట్టింది. నిమ్రోదు దేవుడై ఉన్నాడని, నిమ్రోదుకు అతీతమైన శక్తులు ఉన్నాయని, అందుకే నిమ్రోదు నా కొడుకు, నా భర్త అని ఆమె అందరినీ ఒప్పించడం మొదలుపెట్టింది. దేశాలన్నీ ఆయన నమ్మడం మొదలుపెట్టినాయి. దేశాలన్నీ కూడా నిమ్రోదును ఒక పరాక్రమమైన బలశాలిగా, యెహోవా ఎదుట వేటగాడిగా, పరాక్రమశాలైన వేటగాడిగా ఉన్నాడని నమ్మడం మొదలుపెట్టినాయి. నిమ్రోదు వాళ్ళందరికీ అధిపతిగా, రాజుగా ఉండడం మొదలుపెట్టాడు. నిమ్రోదు ద్వారా టెక్నాలజీ ప్రారంభమైంది. అందుకే గోపురాన్ని, దేవుడి సింహాసనాన్ని తాకగలిగిన గోపురాన్ని, టెక్నాలజీ చూడండి, ఇప్పుడు దేవుని సింహాసనమును తాకగలిగిన ఒక గోపురాన్ని కట్టడానికి ప్రపంచంలో ఉన్న జనాంగాలందరినీ, వాళ్ళందరినీ పోగు చేయగలిగాడు, ఏకము చేయగలిగాడు యుద్ధాల ద్వారా. యుద్ధం కూడా మొదలైంది వాడి ద్వారానే. వింటున్నారా? ఎందుకంటే వేటగాడ అనే పేరు వచ్చిందే యుద్ధాలను బట్టి. వేటగాడ అంటే జంతువులను చంపుకొని తినే వేటగాడ కాదు, ఎందుకంటే అది అందరికీ అలవాటు. అది తెలుసు కదా మీకు. ఇప్పుడు అప్పటి కాలంలో, అప్పటి నాగరికతలో అందరూ వేటాడేవాళ్ళు జంతువులను. కానీ ఇక్కడ వేటగాడ అంటే ఇది కాదు అర్థం. యెహోవా ఎదుట పరాక్రమశాలైన వేటగాడు అనే పేరంటే అర్థం ఏంటంటే వాడు దేశాలను వేటాడేవాడు. ఎందుకంటే ప్రతి దేశానికి ఒక జంతువు గుర్తుగా ఉంటుంది, జాతీయ జంతువుగా. మన జాతీయ జంతువు బెంగాల్ టైగర్. ఇప్పుడు ఆస్ట్రేలియా జాతీయ జంతువు కంగారో, అవునా? ఇంకో దేశం జాతీయ జంతువు ఇంకొకటి. ఇలా నానా రకాలుగా ఉంటాయి, అవునా? ఆఫ్రికాకు వెళ్ళినప్పుడు ఆఫ్రికా వాళ్ళ యొక్క జాతీయ జంతువు బఫెలో, దున్నపోతు. ఏది? అడవి దున్నపోతు వాళ్ళ యొక్క జాతీయ జంతువు. అర్థమైందా? ఇప్పుడు వీడు దేశాలను వేటాడడం, దేశాలతో యుద్ధాలు చేసి, అప్పుడు యుద్ధం అంటే ఏంటిదో మిగతా దేశాలకు తెలియదు. వీడు కయోను సంతానంలో నుండి వచ్చాడు కాబట్టి, వీడు సర్ప సంతానంలో నుండి వచ్చాడు కాబట్టి, వీని తండ్రి అపవాదిగా ఉన్నాడు కాబట్టి వీడికి యుద్ధాలు ఎలా చేయడమో వీడికి తెలుసు. యుద్ధాలు ఎలా చేయాలో వీడికి ఆ జ్ఞానం వచ్చేసింది. వీడికి పుట్టుకతోనే, వీడికి జన్మతోనే ఆ జ్ఞానం వచ్చింది. వింటున్నారా? ఆ జ్ఞానం వానికి ఉంది చిన్నప్పటి నుండే. ఎవరు వానికి నేర్పించాల్సిన అవసరం లేదు. సేమ్ జలప్రలయానికి ముందు ఎలాగైతే కయ్యోను సంతానానికి ఆ జ్ఞానం ఉందో, పట్టణాలను కట్టడం, ఇంజనీరింగ్ పనులు, పట్టణాలు కట్టాలంటే ఇంజనీరింగ్ పని ఉండాలా, దేశాలను నిర్మించాలంటే ఇంజనీర్స్ వాళ్ళే కదా అండి కట్టేది.
రాగి పని, ఇనుము పని, చదవండి. వాళ్ళు వాటితో పనిముట్లు తయారు చేయడము, వాయిద్యాలు తయారు చేయడం, అవన్నీ చేశారా లేదా వాళ్ళు? అదంతా కావాలంటే వాళ్ళకి ఏం కావాలి? టెక్నాలజీ కావాలా, సైన్స్ కావాలా, అజ్ఞానం విజ్ఞానం కావాలా వాళ్ళకు. వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది? వాళ్ళ జన్మతోనే వచ్చింది వాళ్ళకు. ఇప్పుడు వీడు కూడా జన్మతోనే వచ్చింది వీడికి. ఎవరికి? నిమ్రోదికి. అందుకే వీడు యుద్ధాలు ఎలా చేయాలో వీడికి తెలుసు, యుద్ధం యొక్క ఆయుధాలను ఎలా తయారు చేయాలో వీడికి తెలుసు. వింటున్నారా? అందుకే వీడు సులువుగా చాలా దేశాలను వీడు వీడు వేటాడగలిగాడు. వీడు వాళ్ళను బలవంతంగా తీసుకురాగలిగాడు. సేమ్ ఇప్పుడు అదేనా జరుగుతున్నది మనకు కూడా? మనకు కూడా ఇప్పుడు అదే స్థితి వస్తున్నదా లేదా? వినబడతలేదు. ఆది కారణములో అక్కడ బబులోను, నిమ్రోదు స్థాపించిన ఆ పట్టణం పేరు బాబేల్. అసలు ఆ తర్వాత అది బబులోను అయింది. బాబేలే బబులోను. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆది కాండములో అది బబులోన్ అయితే అది 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 ప్రకటన గ్రంథములో మర్మమయున బబులోన్. అది ఎందుకు మర్మమైన బబులోన్ అంటున్నది బైబిల్? అది మర్మంగా ఉంది కాబట్టి, చాలామందికి తెలియదు కాబట్టి. ఇట్స్ ఎ మిస్టరీ. ఆ మర్మం తెలవాలంటే 7వ దూత దగ్గరికి రావాలా. ఎందుకంటే 7వ దూత, ప్రకటన 10వ వచనంలోని 7వ దూత పలుకు దినాలలో దేవుని మర్మం అంతా సమాప్తం అవుతుంది. అందుకే ఈ మర్మమైన బబులోని ఎవరా అని తెలుసుకోవాలంటే ఎక్కడికి రావాలంటే 7వ దూత దగ్గరికి రావాలా. 7వ దూత దగ్గరికి వచ్చినప్పుడు 7వ దూత మర్మాన్ని బయలుపరుస్తాడు ఆయన. ఆది కాండములో అది ఉట్టి బబులోను, కానీ ప్రకటన గ్రంథంలో అది మర్మమైన బబులోను, తల్లి అయిన బబులోను. ఆది కాండములో అది ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటినీ వేటాడి అక్కడున్న ప్రజలందరినీ బలవంతంగా అది అది తన అధికారంలోకి తెచ్చుకున్నది. ఇప్పుడు ప్రకటనలో కూడా 13వ అధ్యాయంలో వినబడుతుందా నీకు? సేమ్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ ఒత్తిడి చేసి బలవంతం చేసి, నేను చెప్పాను ఒకసారి, బలవంతం చేయే ఆత్మనే బబులోను ఆత్మ. అది మతపరంగా బలవంతం చేస్తుంది, అది రాజకీయ పరంగా బలవంతం చేస్తుంది. ఎందుకంటే మతములు దాని చేతిలోనే ఉన్నాయి, రాజకీయాలు దాని చేతిలోనే ఉన్నాయి. ప్రపంచ రాజకీయం అంతా దాని చేతిలో ఉండడానికి కారణం ప్రపంచ ధనమంతా దాని చేతిలో ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రపంచ ధనమంతా ఆ మర్మమైన బబులోను చేతిలో ఉండడం వలన ప్రపంచ రాజకీయాలన్నీ దాని చేతిలో ఉన్నాయి. యుద్ధం చెయ్యాలన్నా దాని ఇష్టమే, యుద్ధం వద్దనుకోవాలన్నా దాని ఇష్టమే. మీకు తెలుసా, ఇప్పుడు ప్రపంచంలో తయారవుతున్న ప్రతి మరణకరమైన ఆయుధం వెనకాల ఎవరి ఇన్వెస్ట్మెంట్ ఉందో తెలుసా? ఎవరి పెట్టుబడి ఉందో తెలుసా? రోమన్ క్యాథలిక్. సార్, అమెరికా దగ్గర చేస్తున్న ఆయుధాలకు అంత డబ్బులు అమెరికా దగ్గర లేవు. ఎందుకంటే అమెరికా ఎప్పుడో దివాలా తీసింది, ప్రవక్త ఉన్నప్పుడే తీసింది. ప్రవక్త చెప్పలేదా? అప్పుడే ప్రతి మనిషి పైన అప్పు ఉందని చెప్పాడా లేదా? ఆయన ఉట్టిగా చెప్పిండా? ఆయన ఆల్రెడీ అప్పుడు జరుగుతున్న స్టాటిస్టిక్స్ని చదివే చెప్పాడు. ఆయన అప్పుడు దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను చూసే చెప్పాడు. ప్రతి ఒక్కరిపైన అప్పు ఉందని చెప్పాడు ఆయన. మరి అప్పుల పాలై ఉన్న ఆ దేశం అప్పుడే 1960లలోనే అప్పుల పాలై ఉన్న ఆ దేశం ఇన్ని ఆయుధాలను ఎలా సమకూర్చగలదు? ఇంత డబ్బును ప్రపంచానికి ఎలా ఇవ్వగలదు? అది ఇప్పుడు చూడండి, ప్రపంచ ఆరోగ్య సంస్థకు ఎక్కువ డబ్బు ఇచ్చేది కాదు అమెరికా. ఐక్యరాజ్య సమితికి కార్యనిర్వహణ చేయడానికి ఎక్కువ డబ్బు ఇచ్చేది అమెరికా. ఏదైనా దేశంలో యుద్ధం వస్తే శాంతి కోసమని పంపించే సంకీర్ణ సైన్యం అంటే ఆయా దేశాల సైన్యం, మన ఇండియాది కూడా ఉంది అందులో. వాళ్ళందరూ ఏంటిదంటే ఎవరి కింద ఉంటారంటే వాళ్ళందరూ ఎవరి కింద ఉంటారంటే యుఎన్ఓ కింద ఉంటారు, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి కింద. మన దేశం యొక్క సైన్యం కూడా ఉంది, కొంతమంది అక్కడ ఉంటారనమాట. వీళ్ళ పని ఏంటిదంటే సంకీర్ణ సైన్యం అంటారు వాళ్ళని, అన్ని దేశాల సైన్యం. వీళ్ళ పని ఏంటిదంటే ఏ దేశంలో అయినా అంతర్గత యుద్ధాలు జరుగుతుంటే వీళ్ళు అక్కడ శాంతి కోసం, సెక్యూరిటీ కోసం వెళ్తారనమాట. ఆ ప్రభుత్వానికి సపోర్ట్ చేయడానికి, తిరుగుబడిదారులను అణిచివేయడానికి. దాన్నే సంకీర్ణ సైన్యాలు అంటారు వాటిని. వాటికి ఎవరిస్తున్నారు డబ్బు? అమెరికా. ఐక్యరాజ్య సమితిలో చాలా కార్యక్రమాలకు ఎవరిస్తున్నారు? అమెరికా ఇంతకు దివాలా తీస్తున్నది. ప్రవక్త ఉన్నప్పుడే, వింటున్నారా,
వారు ఆల్రెడీ ఆర్థిక ఒప్పందము లేదా ఆర్థిక పెట్టుబడి విషయంలో వాటికన్కి అమెరికాకి అప్పుడే ఒక కూటమి ఏర్పడింది, ప్రవక్త ఉన్నప్పుడే. అదే నేను మీకు చూపించింది. ఏంటిది? ఆహాబు యెజబెలు మధ్యలో కూటమి, వివాహం. అర్థమైందా? అప్పుడు ఎవరు ఉండాలంటే ఏలియా ఉండాలి. ఏలియా ఉన్నప్పుడు అది జరిగిపోయింది. అది అప్పటి నుండి ఇప్పటి వరకు అమెరికాలో తయారయ్యే ఆయుధాలు కానీ, అమెరికా ఇచ్చే డబ్బులు కానీ, అమెరికా చూపిస్తున్నది అంతా కూడా ఎవరిది పెట్టుబడి అంటే రోమన్ క్యాథలిక్ది. అర్థమైందా నేను చెప్పింది? అందుకే ఇరాక్ పైకి యుద్ధం వెళ్ళాలా వద్దా అనేది అది ప్రెసిడెంట్ పైన ఆధారపడలేదు, రోమన్ క్యాథలిక్ పైన. ఓ దేశం పైన దండెత్తాలి, ఆ దేశాన్ని నిర్బంధించాలి, ఆ దేశాన్ని స్వాతంత్రించుకోవాలి, ఆ దేశం ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టి కొత్త ప్రభుత్వం కట్టాలి. ఏది చెయ్యాలన్నా చూస్తేనో మనకు అమెరికా అని, ఈ దేశం అని, ఆ దేశం అన్నట్టు కనబడతా ఉంటుంది. కానీ వెనకాల ఆ పాలిటిక్స్ వెనకాల, రాజకీయం వెనకాల ఉండి నడిపిస్తున్నది ఎవరంటే ఈ యెజబెలు స్త్రీ. ఎలాగైతే ఆహాబు వెనకాల ఉండి నడిపిస్తున్నది యెజబెలు లాగా, యెజబెలు యొక్క స్వరమే ఆహాబై ఉన్నాడు, యెజబెలు యొక్క అధికారమే ఆహాబై ఉన్నాడు. మీకు అర్థమవుతుందా? సేమ్ రోమన్ క్యాథలిక్ యొక్క అధికారమే అమెరికా దేశము, ఇంకా తదితర దేశాలు కూడా. ఐరోపా ఖండంలో చాలా దేశాలు దాని కిందనే ఉన్నాయి. ఇప్పుడు మీకు అర్థమైంది అని చెప్పింది. సో ఇప్పుడు ఏంటిదంటే వెనకాల ఉండి నడిపిస్తున్నది అంతే ఎవరంటే ఈమె. ఎవరు? యెజబెలు. ఈ యెజబెలు ఎవరు అంటే మిస్రీ బాబులోను, మర్మమై ఉన్న బబులోను ఈమె. ఈ మర్మమైన బబులోను ప్రకటనలో ఉన్న ఆ 18వ అధ్యాయంలో ఉన్న మర్మమై ఉన్న తల్లి అయిన బబులోను గురించి నీకు అర్థం కావాలంటే ప్రకటన 10:7 దగ్గరికి రావాలి. ఎందుకంటే మర్మం అంతా ఎక్కడ సమాప్తమవుతుందంటే ప్రకటన 17 యొక్క కాలములో అతను బూర ఊదుతూ ఉండగా అతను పలుకుతున్న వర్తమానంలో పూర్తవుతుంది అది. అందుకే ప్రపంచానికి ఈ మర్మమైన బబులోని ఎవరో ఇప్పటికీ తెలియదు, మనకు తెలుసు. ఎందుకంటే మనం ప్రకటన 17 దగ్గరికి వచ్చాం కాబట్టి. ఓ దేవుడికి మమకలను కాక. ఆది కాండములో ప్రపంచాన్ని పరిపాలించిన బబులోను ఇప్పుడు ప్రకటనలో మర్మమైన బబులోనుగా ప్రకటిస్తా అది ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నది. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పాలా? మర్మమై ఉన్న బబులోనుగా. ఈ బహుదేవత ఆరాధన ఆది కాండంలోనే మొదలైంది, నిమ్రోదు దగ్గర నుండి ప్రారంభమైంది. బబులోను మతం అక్కడే ప్రారంభమైంది. ప్రపంచానికి ఆ మతం విస్తరించింది. ఎలా విస్తరించింది మీకు తెలుసు కదా. ఆధిపత్యము కలిగిన ఏ రాజ్యమైనా సరే దాని ఆచారాలు, దాని సిద్ధాంతాలు, దాని యొక్క నాగరికత, సంస్కృతి అవన్నీ కూడా ఆటోమేటిక్గా దాని ఆధ్వర్యంలో ఉన్న మిగతా రాజ్యాలలోనికి పాకిపోతాయి కాదా? మీకు తెలుసా తెలంగాణలో ఎక్కువగా మన యొక్క నాగరికత ముస్లిం నుండి వచ్చిందని? ఎందుకు? మీరు చరిత్ర చదవండి. ఎక్కువగా తెలంగాణను పరిపాలించింది ఎవరంటే ముస్లిమ్స్. అదే నిజాం అంటే ముస్లిమ్స్. నేను అనేది జాతి గురించి మాట్లాడుతున్నా. అందుకే ఇక్కడ మాట్లాడే భాషలో కూడా ఎక్కువ ఉర్దూ పదాలు ఉంటాయి. అవునా? ఉర్దూ పదాలు. దర్వాజా అంటాం, అది ఉర్దూ పదం. అది తెలుసుగా మీకు ఆ విషయం. గుమ్మమును మనం ఏమంటాం? దర్వాజా అంటాం. దర్వాజా అంటే ఆంధ్రకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు స్వతంత్రానికి ముందు వాళ్ళు తమిళనాడు కింద ఉండి పరిపాలించబడ్డారు. వాళ్ళు ఆంధ్ర జనాంగము, ఆంధ్ర వాళ్ళంతా కూడా తమిళనాడు కింద వాళ్ళు ఉండి పరిపాలించబడ్డారు. ఏది? స్వతంత్రానికి ముందు. స్వాతంత్రం తర్వాత అప్పుడు ఏ భాషకు ఆ భాష రాష్ట్రం ఉంటే బాగుంటుందని పోరాడినప్పుడు, తెలుసుగా మీకు చరిత్ర నేను చెప్పాలన్నా, చదువుకున్నారుగా. పొట్టి శ్రీరాములు పోరాడిండా లేదా? పోరాడినప్పుడు అప్పుడు భాషను బట్టి ఒక రాష్ట్రం తయారు చేస్తారు. అప్పుడు రజాకర్ల కింద ఉన్న తెలంగాణ కూడా విముక్తి కలిగినాక అప్పుడు తెలంగాణను ఆంధ్రాని రెండింటిని కలుపుతాయి. ఎందుకంటే రెండు భాషలు ఒకటే కాబట్టి, తెలుగు కాబట్టి తెలుగు రాష్ట్రంగా దీన్ని అవతరింపజేశారు. అర్థమైన వాళ్ళు చెప్పండి.
యాక్చువల్గా మనం గమనిస్తే అందుకే మన దగ్గరకు వచ్చినప్పుడు, అంటే ఇటువైపు తెలంగాణ వైపు వచ్చినప్పుడు మన భాష వేరుగా ఉంటుంది తెలుగు. అదే ఆంధ్ర వైపు వెళ్ళినప్పుడు వాళ్ళ భాష వేరుగా ఉంటుంది. ఎందుకు అక్కడ వ్యత్యాసం వచ్చిందంటే కారణము వాళ్ళు ఎవరి పరిపాలన కింద ఉన్నారో ఆ పరిపాలన వాళ్ళ యొక్క సంస్కృతి, ఆచారము, సాంప్రదాయాలు, భాష విధానము, వింటున్నారా, అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. అందుకే షడ్రక్, మెషక్, అబెద్నెగోలు వాళ్ళు ఎందుకు బలవంతం చేయబడ్డారు? ఆ విగ్రహమునకు మొక్కవలనని. ఎందుకంటే అప్పుడు అధికారం ఉన్నది ఆ దేశమే కాబట్టి. అర్థమైందా? సో ప్రపంచం అంతటికీ ఆ విగ్రహాన్ని మొక్కాల్సిందే. ఒక దేశం ఇంకో దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఏ దేశమైతే పరిపాలన చేస్తున్నదో ఆ దేశం యొక్క సంస్కృతి, నాగరికత, భాష, పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు ఆటోమేటిక్గా ఎవరికి వెళ్ళిపోతాయంటే దేన్నైతే పరిపాలిస్తున్నారో ఆ దేశానికి వెళ్ళిపోతాయి అవి. అందుకే ప్రవక్త అంటాడు, ఆ ముగ్గురు జ్ఞానుల గురించి మాట్లాడుతూ వింటున్నారా అందరూ? వాళ్ళు ఇండియా నుండే వెళ్ళారు, కానీ ఇండియాలో ఉన్న యూదులు అన్నాడు ఆయన. ఏమన్నాడు? కానీ వాళ్ళు ఇండియా నుండే వెళ్ళారు. విచిత్రం ఏంటంటే వాళ్ళ గురించి మాట్లాడుతూ, ఇండియాకి మీరు వెళ్ళండి, అక్కడ ప్రతిసారి మీరు చూడండి, అక్కడ ముగ్గురే జ్ఞానులని ఎందుకు అంటున్నాం? 2 5 6 ఎందుకు చెప్పట్లే అంటే ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు కలిసి వెళ్తారు. ఏ చోట గుమ్ముగూడినా ముగ్గురు కలిసి గుమ్ముగూడతారు. ఎక్కడ కూర్చున్నా ఎండ తగలకుండా ముగ్గురు కలిసి ఒకరిపైన ఒకరు నీడ పడేటట్టు కూర్చుంటారు. ఇవన్నీ ప్రవక్త చెప్పాడు. నిజంగానే అది మన సంస్కృతి, అది నిజంగానే మన సంస్కృతి, మన నాగరికత. ముగ్గురు కలిసి వెళ్ళడం. అయితే వీళ్ళు ఎవరు అంటే ఇండియాలో ఉన్న యూదులు. వీళ్ళు దానియేలు కాలంలో ఇక్కడే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇండియా దేశము, వింటున్నారా, బబులోను కాలము నుండే వారి యొక్క ఆధ్వర్యంలో ఉండే. అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. దానియేలు అందరికీ ముఖ్యుడిగా ఉండే. సో ఇప్పుడు కొంతమంది యూదులు ఇండియాలో కూడా సెటిల్ అయ్యారు. ఆ కాలంలో ఇండియాలో సెటిల్ అయినప్పుడు ఏమైపోతుంది? ఇండియన్ కల్చర్, భారతీయ సాంప్రదాయం, భారతీయ నాగరికత, వాళ్ళు యూదులైనా వాళ్ళకు వస్తుందా రాదా? వినబడతలేదు నాకు. చూడండి, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుండి మన తాత ముత్తాతల నుండి, మన ఇండియా నుండి బ్రిటిషర్స్ వలన వేరే దేశాలలోనికి పనుల కోసం తీసుకొని పోబడ్డారు. అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు అందులో నేను సౌత్ ఆఫ్రికాకు వెళ్ళిన, దక్షిణాఫ్రికాలో వెళ్ళినప్పుడు వాళ్ళందరూ మునుస్వామి, తర్వాత ఆయన ఏం పేరు మన దగ్గరకు వచ్చాడుగా, పిల్లై, ఇంకా రెడ్డి, థామస్ రెడ్డి, ఈ రెడ్డిలు వీళ్ళందరూ అక్కడ వాళ్ళు ఇంకా ఆ పేర్లు ఉన్నాయి వాళ్ళ ఇంకా ఇప్పటికీ. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని నువ్వు ఇండియన్స్ అంటే నమ్మవు నువ్వు. వాళ్ళ యొక్క ఆచారాలు చూడండి, మొత్తం సౌత్ ఆఫ్రికన్దే. ఓకేనా? వాళ్ళ భాష సౌత్ ఆఫ్రికా భాష, వాళ్ళ వంట సౌత్ ఆఫ్రికా వంట. కానీ వాళ్ళు ఎవరు అసలు? వాళ్ళ మూలాలు ఎవరి? ఇండియా. కొన్ని వాళ్ళ తాతలు ముత్తాతలు అక్కడికి వెళ్ళిపోయారు, అక్కడనే వాళ్ళు ఉండిపోయారు. కాబట్టి ఆ ఆచారాలు, ఆ దేశపు సాంప్రదాయాలు, ఎందుకంటే ఆ సమయంలో వీళ్ళు వెళ్ళినప్పుడు బ్రిటిషర్సే సౌత్ ఆఫ్రికాను పరిపాలిస్తున్నారు కాబట్టి. వింటున్నారా? అప్పుడు ఏం జరిగిందంటే ఆ బ్రిటిషర్స్ యొక్క ఆచారాలు, సాంప్రదాయాలని వాళ్ళకు వచ్చేసినాయి. వాళ్ళ వంటలు కూడా అలానే ఉంటాయి. వాళ్ళ వంటలైనా, వాళ్ళ ఆచారాలైనా, వాళ్ళ సాంప్రదాయాలైనా, వాళ్ళ డ్రెస్సింగ్ అయినా, మనలాగా సిస్టర్స్ చీరలు కట్టుకోరు. అక్కడ ఉన్నట్టుగానే ఫ్రాక్స్ వేసుకుంటారు, మింటీస్ వేసుకుంటారు. వింటున్నారా నేను చెప్పింది? ఎందుకు? అక్కడికి వెళ్ళినప్పుడు అలా వస్తుంది. అలానే సేమ్ ఇక్కడనే ఇండియాలోనే ఉన్న వాళ్ళు, వీళ్ళు యూదులు ఇక్కడే ఉండిపోయారు వాళ్ళు అప్పటి కాలంలో, బబులోను కాలంలో. కానీ యాకోబులో నక్షత్రం ఉదయిస్తుందని తెలుసు వాళ్ళకు. అందుకే తూర్పు వైపు వాళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళు తూర్పు వైపు నక్షత్రం ఎప్పుడైతే వీళ్ళ ముగ్గురికి కనబడిందో, ముగ్గురు అని ప్రవక్త అనడానికి కారణం అదే. ఇండియా యొక్క సాంప్రదాయంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ముగ్గురు కలిసి ఉంటారు, ముగ్గురు కలిసి భోజనం చేస్తారు, ముగ్గురు కలిసి తిరుగుతారు. నాగరికత, సాంప్రదాయం. బైబిల్లో ముగ్గురు అని లేదు, ఉందా?
కానీ ముగ్గురు లేకపోయినా ముగ్గురు అనడానికి కారణం అదే. వీళ్ళ యూదులు, ఏది ఇండియాలో ఉన్న యూదులు, వీళ్ళు ఇండియా ఆచారాలను పాటిస్తున్న యూదులు వీళ్ళు. కానీ వీళ్ళు యూదులు కాబట్టి, వీళ్ళకు ఆల్రెడీ బైబిల్ తెలుసు కాబట్టి, దానియేలు వీళ్ళ ప్రవక్తగా ఉన్నాడు కాబట్టి, వింటున్నారా, వీళ్ళకు అవి నేర్పించబడ్డాయి కాబట్టి, అందుకే వీళ్ళు యాకోబులో నక్షత్రము ఉదయించుననే మాట వీళ్ళకి తెలుసు కాబట్టి, అది 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 బిలాము ప్రవక్త చెప్పిన ప్రవచనమని సంఖ్యాకాండంలో రాయబడి ఉన్నదని వాళ్ళు ఎప్పుడైతే ఆ నక్షత్రాన్ని చూశారో అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది యూదుల రాజు పుట్టాడని. అందుకే ఇండియా నుండి వాళ్ళు బయలుదేరారట. ఈ ముగ్గురు యూదులు ఈ యొక్క దానేమంటారు వంటల పైన సహారా ఎడారిని దాటుకుంటూ, ఆ లోయలను దాటుకుంటూ వాళ్ళు వెళ్ళేసరికి 2 సంవత్సరాలు పట్టిందండి ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళేసరికి. మీకు అర్థమైందా? నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఏ దేశమైనా ఇంకొక దేశాన్ని కానీ ఇంకొక జనాంగమును కానీ పరిపాలిస్తున్నప్పుడు ఆ దేశం యొక్క పరిపాలిస్తున్న దేశం యొక్క ఆచారాలు, సాంప్రదాయాలు, సిద్ధాంతాలు, నమ్మకాలు, లేకపోతే జీవించే విధానాలు, లైఫ్ స్టైల్, జీవించే వైఖరి, అవన్నీ కూడా ఏమైపోతాయంటే బలవంతంగానో లేక సంవత్సరాల తరబడి ఉండడం వలననో వాళ్ళకు నెమ్మదిగా ఆ దేశం, ఏ దేశం పైన అయితే వారు పరిపాలిస్తున్నారో ఆ దేశానికి అవన్నీ కూడా ఇక అలవాటు అయిపోతాయి. అవి అర్థమైందా? దానికి అవసరమైతే వాళ్ళు బలవంతం కూడా చేస్తారు. అందుకేగా హామాను కొత్త చట్టం తీసుకురాగలిగాడు. నీ మాటను నమ్మని వాళ్ళు ఉన్నారో నా ఐశ్వర్యరాజుకు చెప్పి, వాళ్ళంతా ఒక ప్రత్యేకమైన గుంపు వాళ్ళది, ప్రత్యేకమైన జనాంగం వాళ్ళు మన సిద్ధాంతాలు కానీ మన ఆచారాలు కానీ వాళ్ళు పాటించరు. వాళ్ళు చదవండి బైబిల్లో. హామాను ఇవన్నీ చెప్పాడో లేదో చదవండి. యూదుల కోసం చెప్పాడా లేదా? వాళ్ళు ఈ దేశంలో ఉండడం హానికరం, అందుకే వాళ్ళ నిర్మూలన చేయడం మంచిది, లేదా వాళ్ళు బలవంతంగా ఇందులోకి రావాలి. దానే కాలంలో ప్రయత్నించారు బలవంతంగా రావడానికి. షడ్రక్ మెషక్ అబ్దెనగో కాలంలో ప్రయత్నించారు బలవంతంగా రావడానికి, కానీ వాళ్ళు రాలేదు. కానీ ఇప్పుడు ఎస్తేరు కాలంలో వాళ్ళని నిర్మూలన చేయాలనుకుంటున్నారు. ఓయ్, ఇప్పుడు అదే కాలమా మన కాలం కూడా? మర్మమైన బబులోను ఇప్పుడు ఈ ప్రజలను, ఈ ప్రత్యేక తరగతి కలిగిన జనులను, మిగతా దేశాలతో కలవని జనాంగం, వారి ఆచారాలు, వాళ్ళ నమ్మకాలు, వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ నాగరికత, వాళ్ళ యొక్క సంస్కృతితో మిళితము కాని జనాంగం. ఎవరు? మనమేనా? ప్రత్యేక జనాంగం. ఆచారాలతో మనం మిళితం కాలేదు, వాళ్ళ ఆచారాలతో, వారి నమ్మకములతో మనం మిళితం కావట్లేదు. మనము ప్రత్యేకించమన్న వాళ్ళం. మనము అంతా విగ్రహార్థం చేస్తుండే, మనం విగ్రహాలు తప్పంటున్నాం. మనం ముగ్గురు దేవుళ్ళని అందరు నమ్ముతే మనం దేవుడు ఒకడే నమ్ముతా ఉన్నాం. మనం అందరు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్సం ఇస్తే మనం దేవుడు ఒక్కడే యేసుక్రీస్తు బాప్సం అని చెప్పేసి ఇస్తా ఉన్నాం. మనం వింటున్నారా? మనం అందులో మిళితం కాలేదు మనము. అందుకే వాడు ఏం చేస్తాడు? బలవంతం చేస్తాడు. వాడు బబులోను బలవంతమైన రిలీజన్, మతం, బలవంతం చేసే మతం. ప్రపంచ దేశాలన్నీ ఎలా ఈ మిస్రీ బబులోన్తో, ఈ మర్మమైన బబులోని కిందికి వస్తాయి, ఎలా ఈ మర్మమైన బబులోని యొక్క రాజ్యాధికారంలోకి వస్తాయంటే బలవంతం. ఆర్థికపరమైన బలవంతము, రాజకీయపరమైన బలవంతము, ఓకేనా, మతపరమైన బలవంతము, అన్ని రకాలుగా బలవంతము చేసి ఎలాగైనా లాగాలని చూస్తాడు. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అదే వాడు చేసే ప్రయత్నం. అవునా కాదా? వినబడతలేదు నాకు. అదే వాడు చేసే ప్రయత్నం వాడు. అందుకే ఈ మర్మమైన బబులోని మనం గమనిస్తే, ఇప్పుడు ఆది కాండంలో ఏదైతే నిమ్రోదు కాలంలో ఎలా ప్రపంచం అంతటికి వాడు తన మతాన్ని, తన రాజకీయాన్ని, తన బలాన్ని యుద్ధాల ద్వారా భయపెట్టి, మనుషులను భయపెట్టి, ఎలా వాడు మొత్తము అన్నిటినీ స్వాధీనపరుచుకొని వాడు తనను ఆరాధించాలని ఎలా వాడు అక్కడ గోపురము కడుతున్నాడో, ఇప్పుడు కూడా అదే స్థాయికి మళ్ళీ ప్రపంచము వస్తూ ఉన్నది, వచ్చింది ఆల్రెడీ.
ఆ స్థితికి వచ్చింది. ఎందుకంటే మనం చూస్తున్నది ఏంటంటే 5వ బూర కింద వాడు ఆ నక్షత్రం రాలి కింద పడ్డాడు. ఇప్పుడు వాడు భూమిపైన రాజుగా దూతగా ఉన్నాడు. పాతాళంకి వాడు రాజుగా దూతగా ఉన్నాడు. ఇప్పుడు వాడు భూమిపైన తన రాజ్యాన్ని స్థాపించి ఆరాధించబడాలనేదే వాని కోరిక. పౌలు గారు చెప్పలేదా తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో, వాడు దేవుని మందిరములో ఆలయంలో కూర్చొని వాడు తానే దేవుడనని చెప్పి ఆరాధించబడతాడని? చదవలేదా మీరు ఎప్పుడు కూడా? అందుకే ఏ విధముగా అయినను మీరు మోసపుచ్చబడకుండా చూసుకున్నాను అని అనలేదా ఆయన? అర్థమైందా చెప్పింది? వాడు తానే దేవుడనని, ఏదైతే దేవుడు అనబడుతున్నదో, ఏదైతే పూజించదగినదో దాన్ని అంతటిని వాడు ఎదిరించుచు తానే దేవుడనని దేవుని ఆలయంలోకి వచ్చి వాడు అకస్మాత్తుగా కూర్చుంటాడు అన్నాడా లేదా? వాడు పరలోకము నుండి కోరుతున్న కోరిక ఏంటిది? అదే కదా. వాడు తాను దేవుడిగా పిలువబడాలని, వాడు దేవుడిగా ఆరాధించబడాలని, వాడు తాను మికాయలు కంటే అద్భుతమైన రాజ్యాన్ని స్థాపించాలని. కానీ వాని రాజ్యం ఎప్పుడు యుద్ధాలతోనూ భయభ్రాంతలు గురి చేస్తూ యుద్ధాలు చేస్తూ బలవంతంగా వాడు లోబరుచుకోవడమే తప్ప మికాయల్లాగా శాంతి సమాధానంతో కూడిన రాజ్యం కాదు. వాడు పరలోకంలో కూడా అట్లనే రాజ్యాన్ని స్థాపించాలనుకున్నాడు. వాడు దేవుడు ఏం చేశాడు? వాడిని అక్కడ నుండి ఒక వాడిని ఒక తన్నుడు దంతే వాడు వచ్చి భూమి పైన పడ్డాడు. వాడు అవునా కాదా? ఇప్పుడు వాడు భూమిపైన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఈ కాలంలో, మన కాలంలో నేను చెప్పేది, పౌలు గారు రాసిన లేఖనం ఇప్పుడు మన కాలంలో జరుగుతూ ఉన్నది. ఇక్కడ ప్రకటన 9లో ఇప్పుడు మన కాలంలో జరుగుతూ ఉన్నది. ఆకాశం నుండి నక్షత్రం రాలిపడము, పాతాళం తెరవడం. అవునా కాదా? ఆ 20 కోట్ల దయ్యాలు బడికి రావడం. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది? ఇప్పుడు వాటికి అన్నిటికీ వీడు రాజుగా ఉన్నాడు. ఎందుకు? వీడు తన రాజ్యాన్ని భూమిపైన స్థాపించాలని. అందుకే ఆ దయ్యములన్నీ ఇప్పుడు మనుషులలో దూరి వాడు ఇప్పుడు తన రాజ్యాన్ని స్థాపించుకోవడానికి మర్మమైన బబులోనుగా ఈ ప్రపంచాన్ని పరిపాలించడానికి రాజకీయమును, మతమును, ఆర్థిక శక్తిని తన చేతిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు వాడు మూడింటిని వాడు తన చేతిలో పెట్టుకున్నాడు. ఒకటి రాజకీయము, రెండవది మతము, మూడవది ఆర్థిక శక్తి. ప్రపంచం యొక్క ధనమంతా వాళ్ళ దగ్గరనే ఉంది. అందుకే ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థ అంతా ఇప్పుడు వాని చేతుల్లోనే ఉంది. ఓ దేశం పైన యుద్ధానికి వెళ్ళాలా వద్దా అది వాడి నిర్ణయమే. వాడు మొదటి నుండి యుద్ధాలను తీసుకొచ్చేవాడు. వాడు తన రాజ్యాన్ని ఎలా స్థాపించాలనుకున్నాడంటే యుద్ధాల ద్వారా, బలవంతంగా వాడి మతంలోకి చేర్చుకోవాలని, బలవంతంగా వాడు తన రాజ్య పరిపాలన చేయాలని వాడు మొదటి నుండి బలవంతం చేసుకుంటూనే వచ్చాడు. వాడు భయపెడుతూ జనాలను. ఆదికాండంలో నిమ్రోదు అదే పని చేశాడు, బబులోను రాజుగా. ఓయ్ వింటున్నారా? ఇప్పుడు ప్రకటనలో ఇప్పుడు అదే వాడు స్థాపిస్తున్నది మర్మమేవును బబులోనుగా. ఆమెనంటారా? అర్థమైన రామ చెప్పండి. అదేవిధంగా మొత్తం ప్రపంచాన్ని వాడు భయపెడుతూ, ఇప్పుడు చూడండి ప్రపంచాన్ని మొత్తం ఈ వైరస్తో భయపెడుతూ కొత్త చట్టాలు తీసుకొస్తున్నారు. జనాలు కూడా ఇప్పుడు ఏమి మాట్లాడలేని పరిస్థితి, కనీసం గ్రహించలేని పరిస్థితి. ఆ చట్టాలకు లోబడమే తప్ప అసలు ఆ చట్టాల వెనకాల ఉన్న లక్ష్యం ఏంటో తెలియని పరిస్థితి. జనాలు ఏమనుకుంటున్నారంటే, ఓ ఇదంతా ఇప్పుడు వచ్చిన కరోనా వైరస్ చేయబట్టి మొత్తం ప్రపంచం యొక్క లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది, బిజినెస్ స్టైల్ అంతా మారిపోయింది, బిజినెస్ స్టైల్ మారిపోయింది, లైఫ్ స్టైల్ మారిపోయింది, విద్యా విధానం మారిపోయింది, బ్యాంక్ సిస్టమ్ మారిపోయింది. ఇది మారిపోయిందని మాట్లాడుకుంటున్నారు. కానీ దీని వెనకాల ఉన్న కుయుక్తి ఏంటిదో, దీని వెనకాల ఉన్న లక్ష్యం ఏంటో, దీని వెనకాల మహావేష ఏం చేస్తున్నదో, యెజబెల్ ఏం చేస్తున్నదో, మర్మమైన బబులోను తన రాజ్యాన్ని ఎలా స్థాపించి వాడు ఆ పడిపోయిన నక్షత్రం వాడు రాజుగా దూతగా ఉండి వాడు ఎలా ఇప్పుడు ఆరాధింపబడడానికి మొత్తం తన రాజ్యాన్ని సిద్ధపరచుకుంటున్నాడో, మతాన్ని, రాజకీయాన్ని, మరి ఆర్థిక శక్తులను ఎలా వాడు తన గుప్పిట్లో పెట్టుకొని ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తున్నాడో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ అమాయక జనాలు ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు మోసపరచబడుతున్నారు. వీళ్ళు మోసపరచబడడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఏర్పాట్లో లేరు, వీళ్ళు ఎన్నికలో లేరు. మరి మనం ఎందుకు మోసపరచట్లేదంటే మనం ఏర్పాట్లో ఉన్నాం, మనం ఎన్నికలో ఉన్నాం.
అందుకే దేవుడు మనకు ప్రవక్తను పంపాడు. అందుకే దేవుడు మనకి 7వ దూతను పంపాడు. ఆ 7వ దూత ద్వారా ఈ మర్మములన్నీ మనకు తెరవబడ్డాయి. అందుకే మనకు 7 ముద్రలు తెరవబడ్డాయి. ఆ 7 ముద్రలలో ఉన్న ఈ మర్మములన్నీ దేవుడు మనకు బయలుపరిచాడు ఈ రోజున. ఎందుకు? ఈ వధువు మోసపోకూడదని, ఈ వధువు మోసములో పడకూడదని. ఓ యు క్యాచ్ ఇట్? మీరు పట్టుకున్నారా నేను చెప్తున్నది? దట్స్ ట్రూ. ద మిస్టరీ బాబిలోన్, మర్మమైన బబులోను, తల్లి అయిన బబులోను. ఏది? ఆది కాండములో ఉన్న బబులోనే ఇప్పుడు తల్లి అయిన బబులోనుగా, మర్మమైన బబులోనుగా ప్రకటనలో ఉండి తన రాజ్యాన్ని స్థాపించాలి అని వాడు మొదటి నుండి కోరుకున్న కోరిక, పరలోకము నుండే వాని పోరాటం అది. ఇప్పుడు వాని కోరికను తీర్చుకోబోతున్నాడు. వాడు ఆ కోరికను తీర్చుకునే సమయంలో గమనించాలా, వారిని, ఆ ఏర్పరచబడిన వారిని, ఆ ఎన్నుకోబడిన వారిని, వాని యొక్క మర్మములన్నీ తెలిసిన వారిని, వాని రహస్యాలన్నీ బయలు చేస్తున్న వారిని, వాని రహస్యాలు బయలు చేసేదే వధువు, వాని అడ్డగిస్తున్నదే వధువు, వాని ఆపుతున్నదే పరిశుద్ధాత్మ వధువు. అంతేనా పౌలు రాసింది? అడ్డగిస్తున్న వాళ్ళు ఎవరో రాశాడా లేదా? వాడు పూర్తిగా బయలుపరచబడకుండా అడ్డగిస్తున్నారు వాళ్ళు. పూర్తిగా వాడు తన రాజ్యాన్ని స్థాపించకుండా అడ్డగిస్తున్నారు వాళ్ళు. వాని మర్మములన్నీ తెలిసిన ఈమెను ఎలాగైనా భూమిపైన లేకుండా చేయాలని, ఎలాగైనా ఈమెను నాశనం చేయాలని. ప్రకటన 12లో అందుకే వాక్యము చేత గర్భము ధరించిన ఈ స్త్రీని కననేవి నా కుమారుణ్ణి, మరి ఈ స్త్రీని ఇద్దరిని చంపవాలని చూస్తుండగా దేవుడు ఏం చేయబోతున్నాడు? వాని శ్రమ నుండి తప్పించి, వాడు తీసుకురాబోతున్న శ్రమ నుండి తప్పించి ఆమెను తీసుకొని పోబోతున్నాడు పరలోకానికి. విందుకు తీసుకెళ్ళబోతున్నాడు. పెళ్లి విందుకు వెళ్ళిపోబోతున్నది ఆమె పక్షిరాజు రెక్కలతో ఎగిరిపోబోతున్నది ఆమె. వీడు భూమిపైన లేకుండా చేయాలని వీడు ప్రయత్నిస్తాడు. అదే ఒత్తిడి, ప్రపంచ సంఘముల సమాఖ్య ఒత్తిడి. అది పోపు రోముతో కలిసి ప్రపంచ సంఘముల సమాఖ్య. శరీరం అయితే దానికి శిరస్సు పోపు రోము, పోపు రోము శరీరం ప్రపంచ సంఘముల సమాఖ్య కలిసి ఈ వధువుని హింసించడానికి వచ్చే సమయానికి ఈ వధువు ఇక్కడ నుండి జారుకొని వెళ్ళిపోతుంది. ఆమె 3వ ఈడుపు యొక్క పరిచర్యలో ఈమె ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఈమె షీ విల్ బి ర్యాప్చర్డ్. మీకు అర్థమైందా నేను చెప్పింది? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈ వధువు, ఈ పెళ్లి కుమార్తె ఈ 20 కోట్ల దయ్యములతో పోరాడుతుంది. కానీ అవి ఎక్కడున్నాయంటే శరీరములలో ఉన్నాయి. ఈ వధువు పోరాడుతున్నప్పుడు ఈమెకు భయం లేదండి, ఈమె రాజు ఈమెతోనే ఉన్నాడుగా. ఎందుకంటే ఇక్కడ 2 రాజులు ఉన్నారు భూమిపైన. ఒకరు పాతాళపు రాజు, ఆకాశం నుండి ఊడిపడిన నక్షత్రం, రాలిపడిన నక్షత్రం. తేజో నక్షత్రమా, ఓ వేకువ చుక్క, ఆకాశమును నువ్వు ఎట్లా ఊడిపడితివి ఓ లూసిఫర్, అవునా లేదా? వాడు పాతాళపు రాజు, వాడు పాతాళానికి దూతవాడు. ఇంకొకరు పరలోకము నుండి దిగి వస్తున్న రాజు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఉన్నాడు. ఆయన కూడా దూత అయి ఉన్నాడు వీళ్ళకు. ఎవరికి? ఆ పుస్తకంలో ఉన్న వారికి. ఆ ఏర్పాట్ల ఎన్నికల్లో ఎవరి పేర్లు అయితే ఆ పుస్తకంలో రాయబడి ఉన్నదో, ఆ 7 ముద్రల గ్రంథంలో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళకు ఆయన రాజుగాను దూతగా ఉన్నాడు. ఇప్పుడు తన రాజ్యాన్ని స్థాపించుకోవడానికి ఆయన రెడీ అవుతా ఉన్నాడు. తన రాజ్య సంబంధికులను ఆయన తాను స్వీకరిస్తున్నాడు. వీడో పాతాళ రాజు తన రాజ్యాన్ని స్థాపించుకోవడానికి వాడు తనకు సంబంధికులను వాడు స్వీకరిస్తూ ఉన్నాడు. 2 రాజులు ఇప్పుడు భూమిపైన ఉన్నారు. ఎక్కడ? అరగంట నిశ్శబ్దంలో, సెవెంత్ సీల్, అండర్ ద సెవెంత్ సీల్, 7వ ముద్ర కింద, 5-6 బూరల కింద ఇదంతా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఇది 5-6 బూరల కిందనో ఆ రాజు పాతాళపు రాజు, 7వ ముద్ర కిందనో పరలోకపు రాజు. 2 రాజులు రాజ్యాన్ని స్థాపించడానికి భూమిపైన రెడీగా ఉన్నారు. మొదటిగా వీడు పాతాళపు రాజు స్థాపిస్తాడు. ఓయ్ వీడు ఆరాధించబడతాడు, వీడు పరిపాలిస్తాడు. వీడు తరువాత వాని రాజ్యాన్ని నాశనం చేస్తూ రాజులకు రాజు దిగొస్తాడు.
ప్రభుల ప్రభు దిగొస్తాడు. వాని రాజ్యాన్ని నాశనం చేసి ఆయన తన రాజ్యాన్ని స్థాపిస్తాడు. అర్మగిదోల్లో హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఈయన రాజ్యములో, పరలోకము నుండి వచ్చిన ఈ రాజు యొక్క రాజ్యములో యుద్ధాలు లేవిగా. హల్లెలూయా. మీరు పట్టుకున్నారా? మీరు ఈయన శాంతి రాజ్యం, ఈయనది సమాధానము రాజ్యం, ఈయనది. మనము ఈయన రాజ్యానికి సంబంధించిన వ్యక్తులం. మనం ఏది పరలోకమును దిగొచ్చిన ఆ బలిష్ఠుడైన దూత యొక్క రాజ్యం యొక్క వ్యక్తులం మనం. డు యు అండర్స్టాండ్? అర్థమవుతుందా? ముందు పాదముల దగ్గర ఉన్న 10,000 రాజ్యం ఏర్పడుతుంది. ఆ తర్వాత చేతి సాయం లేకుండా వచ్చిన కోయబడిన చిన్న రాయి రాజ్యముగా ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుంది. అర్థమవుతుందా? ఈ రాజ్యాలన్నిటినీ నాశనం చేస్తూ, ఆ పాదముల దగ్గర ఉన్న రాజ్యములన్నిటిని తుత్తనీలుగా చేస్తూ ఆ చిన్న రాయే పర్వతముగా మారింది. అదే దేవుడి రాజ్యం. సేమ్ ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. ఇప్పుడు అది భూమిపైన ఇప్పుడు అదే జరుగుతుంది. ఫస్ట్ ఆత్మీయంగా జరుగుతూ ఉన్నది, ఇప్పుడు ఆత్మీయంగా జరుగుతూ ఉన్నది. నెక్స్ట్ అది భౌతికంగా జరుగుతుంది. పట్టుకున్నారా మీరు? ఇప్పుడు ఆత్మీయంగా జరుగుతూ ఉన్నది, నెక్స్ట్ భౌతికంగా జరుగుతుంది. చెప్పానుగా ఇదివరకే. ఇదేంటిది? భూమేనా? ఇది నేలనేనా? ఇటు చూడండి, ఇటు చూడండి. ఇది నేలనేనా? ఇది ఇప్పుడు దీంట్లో 5 రాజ్యాలు ఉండే, 4 రాజ్యాలు ఉండే, కానీ రాయి వచ్చి ఏం చేసింది? ప్రకటన 10లోని తలరాయి వచ్చేసి ఏం చేసింది? ఈ రాజ్యాలన్నిటినీ పగలగొట్టి తిత్తులుగా చేసేసి పూర్తిగా ఆ రాయే రాజ్యంగా మారిపోయిందిగా. ఇది ఆత్మీయంగా జరుగుతూ ఉన్నది. నెక్స్ట్ జరగబోయేది ఏంటిదిగా? భౌతికంగా. యు క్యాచ్ ఇట్? మీరు పట్టుకున్నారా? పాదముల దగ్గర ఉన్న రాజ్యం అదే ఆ 10,000 రాజ్యం. కొంత ఇనుము కొంత మట్టి రాజ్యం. ముందు అది స్థాపించబడాలి. 3.5 సంవత్సరాలు అది పరిపాలించాలి. కానీ తర్వాత అది నాశనం కావాలి. దేవుడు రాజ్యం స్థాపించబడాలి. ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే సెవెంత్ సీల్, అండర్ ద సెవెంత్ సీల్, 7వ ముద్ర కింద హాఫ్ అన్ అవర్ సైలెన్స్లో, ఆ అరగంట నిశ్శబ్దంలో ఇదంతా జరుగుతూ ఉంది. అర్థమైందా? చూడండి, బైబిల్ అంటుంది, వాడు తన రాజ్యాన్ని, ఆ మర్మమైన బబులోను, ఆ యెజబేలు, ఆ మహావేశ్య తన రాజ్యాన్ని స్థాపించడానికి భూరాజులు దాంతో వ్యభిచరించారు. దాని వ్యభిచారపు మత్తులో తూలెడుతున్నారు. రైట్? అవునా? అంతా భూలోక రాజులందరూ 1 గంటకు వారి యొక్క రాజ్యాధికారం అంతా దానికి ఇచ్చేశారు. దాని పడకలోకి వెళ్ళిపోయారు. స్పిరిచువల్గా మాట్లాడుతున్నాను నేను. దాని పడకలోకి వెళ్ళిపోయారు. దాంతో రాజ్యాలన్నీ కూడా, మతాలన్నీ కూడా, రాజకీయాలు, మతాలు మొత్తం దాని పడకలోకి వెళ్ళిపోయారు. దాంతో సుఖభోగాలు అనుభవిద్దామని, దాంతో ధనవంతులు అవుదామని. రైట్? వింటున్నారా? అది సుఖభోగాలు అనుభవించడానికి వెళ్ళిపోయారు. కానీ దాని యొక్క మంచంలోకి వెళ్ళినాక అది వాళ్ళకి తెలుస్తుంది, అమ్మో ఇది వేరే రకంగా ఉన్నదని. ముఖ్యంగా ఆ 10 రాజ్యాలు గుర్తున్నాయి కదా మీకు? ఆ 10 రాజ్యాలు 1 గడియ కొరకు, 1 గంట కొరకు ఏమిస్తారు? వారి యొక్క అధికారం ఇస్తారు. దాని మంచంలోకి వెళ్ళిపోతారు. దాంతో వ్యభిచరిస్తారు 1 గంటకు. అవునా కాదా? కానీ దానికి అర్థమైపోతుంది. అందుకే వాళ్ళు వచ్చి దాన్ని నాశనం చేస్తారు బాంబుల ద్వారా. దానితోనే పడకలో పడుకొని పడక సుఖం అనుభవించిన అదే దాన్నే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు నాశనం చేస్తారు. దాన్ని వాడుకోవాల్సినంతగా వాడుకొని నాశనం చేసేస్తారు. అదనుకుంటుంది నేను నా రాజ్యాన్ని స్థాపించడానికి వీళ్ళని వాడుకుంటానని అనుకుంటుంది. వీళ్ళు అనుకుంటారు మేము మా అధికారం కోసం దీన్ని వాడుకుంటారని వీళ్ళు అనుకుంటారు. ఇంతకు వెనకాల ఉన్న మేధస్సు ఏంటంటే ఇద్దరిని వాడుకుంటున్నది దేవుడు. ఎందుకంటే ఆ 10 రాజ్యాలు అవి కమ్యూనిజం అని పోయినసారి చెప్పానుగా నేను. ఆ 10 రాజ్యాలు ఏంటో కదా, కమ్యూనిజం. అవి కమ్యూనిస్టు దేశాలు. అవునా లేదా? అవి తమ అధికారాన్ని ఎవరికి ఇస్తే, అవి రష్యాతో సహా వాటి అధికారాన్ని ఎవరికి ఇస్తే అది పూర్తిగా మహావేశకి ఇచ్చేస్తాయి. రోమన్ క్యాథలిక్ వాటికన్కి ఇచ్చేస్తాయి అధికారం చేయడానికి. అర్థమైందా?
ఒక గడియ వరకు, ఒక గంట వరకు, అవునా? దాని పడక సుఖానికి వెళ్ళిపోతాయి. కానీ అది అనుకుంటా ఉంటుంది, వీళ్ళని నేను వాడుకుంటున్నానని అది అనుకుంటుంది, నా రాజ్యాన్ని స్థాపించడానికి. వీళ్ళు అనుకుంటారు దాన్ని నాశనం చేయడానికే మేము వెళ్ళినామని వీళ్ళు అనుకుంటారు. తర్వాత వీళ్ళందరినీ నాశనం చేయడానికి ఆయన వస్తాడు. ముద్రలు విప్పబడడం వలన మనకి మర్మం అంతా అర్థమైపోయింది. దట్స్ వండర్ఫుల్, వండర్ఫుల్. అర్థమైంది అందరికీ నేను చెప్పింది? అర్థం కాకపోతే ఇంటికి వెళ్ళాక మళ్ళీ కూర్చొని కొంచెం జాగ్రత్తగా నేను చెప్పిన ప్రసంగాలని మళ్ళీ వినుకుంటా మళ్ళీ ఈ పాయింట్స్కి రండి, నీకు అర్థమవుతాయి. ఎందుకంటే ఇది ఒక సిరీస్, అట్లయితేనే మీకు అర్థమవుతుంది. సిరీస్ ఇది. ఆ 10 కమ్యూనిస్టు దేశాలు వాటి అధికారాన్ని దానికి ఇస్తాయి. ప్రవక్త చెప్పాడు, లేఖనంలో ఉంది అది. ఆ మర్మం ప్రవక్త చెప్పాడు. ఒక గడియ కొరకు, ఒక గంట కొరకు అది తన రాజ్యాన్ని స్థాపిస్తుంది. కానీ దాని పడక సుఖం అనుభవించిన తర్వాత దాన్ని నాశనం చేయడానికి వీళ్ళే వ్యతిరేకంగా లేస్తారు. ఎవరు? రష్యా, చైనా, ఇంకా తదితరమైన దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కమ్యూనిస్ట్ దేశాలు ఏకమై అటు వాటికన్ పైన, అవునా, అటు అమెరికా పైన అణుబాంబులు కుమ్మరిస్తాయి, నాశనం చేస్తాయి ఆ దేశాలను, అవునా? వీళ్ళు అనుకుంటారు. అప్పుడు వాళ్ళు ఇక ఇజ్రాయెల్పై దాడి చేయడానికి బయలుదేరినప్పుడు, ఇజ్రాయెల్ పారిపోతున్న సమయంలో రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా దేవుని వాక్యమని తొడలపైన రాసుకొని, చేతిలో ఇనుప దండముతో, నోటిలో నుండి వాడి అయిన ఖడ్గముతో, కిరీటములను ధరింపజేయబడి, మా రక్తంలో ముంచబడిన వస్త్రాలతో, తెల్లని గుర్రము పైన ఆయన బయలుదేరి వస్తూ ఉంటాడు. ఆయనతో పాటు శుభ్రమైన సేనలు. ఎవరు వాళ్ళు? వధువు అయి ఉన్నారు వాళ్ళు కూడా వాళ్ళ తెల్లని గుర్రముల పైన వాళ్ళు స్వారీ చేసుకుంటూ వస్తారు. ఎందుకు? అర్మగిదోన్లో వాడిని ఓడించడానికి. ఇక గ్లోరీ, హల్లెలూయా. అందుకే ప్రవక్త అంటాడు, కమ్యూనిజం దేవుని చేతిలో ఒక ఆయుధం. దేవుని పిల్లలను హింసించి చంపి వారి రక్తము చేత మత్తిల్లి ఉన్న ఆది అపోస్తుల యొక్క రక్తం కూడా దానిలో కనబడిందని ఉంది బైబిల్లో. అందుకే దానికి శిక్ష విధించడానికి దేవుడు ఇప్పుడు ఈ కమ్యూనిజంని వాడుకోబోతున్నాడు అన్నాడు. అందుకే మీరు ఎప్పుడు కూడా కమ్యూనిజం గురించి ఆందోళన చెందకండి. మీరు ఆందోళన చెందాల్సింది ఊదా రంగు తెర కోసము, వాటికన్ కోసం, రోమన్ క్యాథలిక్ కోసం అన్నాడు ప్రవక్త. ఎందుకంటే ప్రపంచ అధికారం దాని చేతిలో ఉంది. అది ప్రపంచాన్ని పరిపాలిస్తూ ఉన్నది తెర వెనకాల ఉండి. ముందు అహాబు అమెరికా ఉన్నది, కానీ పరిపాలన చేస్తుంది మాత్రం యజబేలు. వెనకాల యజబేలు వాటికన్ నుండి పరిపాలన చేస్తూ ఉంది. వింటా ఉన్నారా? పోప్ రోమ్ ఉండి పరిపాలన చేస్తూ ఉంది. దాన్ని చూడండి అన్నాడు ప్రవక్త. నిజంగా ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. విర్ ఆల్ సేయింగ్ దట్. అవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈ అరగంట నిశ్శబ్దంలో 2 రాజులు ఇప్పుడు భూమిపైన ఉన్నారు. కాకపోతే నువ్వు ఏ రాజ్యానికి సంబంధించిన వాడివి, సంబంధించిన దానివి అనేది నీ జీవితం చెప్తుంది. నువ్వు కలుగున్న ప్రత్యక్షత నొసటిపైన, నువ్వు చేస్తున్న క్రియలు చేతిపైన. మీకు అర్థమవుతుందా? నొసటిపైన, చేయి పైన. నొసలు దేనికి సాదృశ్యం? ప్రత్యక్షత. చేయి దేనికి సాదృశ్యం? క్రియలకు. నువ్వు చేస్తున్న క్రియలకు నీకు ఏ ప్రత్యక్షత ఉంటుందో అదే క్రియలు. సో అది చూపిస్తూ ఉంటుంది నువ్వు ఏ రాజ్యానికి సంబంధించిన వాడివి, ఏ రాజ్యానికి సంబంధించిన. ఎందుకంటే 2 రాజులు తమ రాజ్యాన్ని స్థాపిస్తున్నారు భూమిపైన. మొదటిగా వాడు పాతాళపు రాజు స్థాపిస్తాడు, కానీ అది తాత్కాలికమే, కొద్ది కాలమే. ఆ సమయంలోనే వధువు వెళ్ళిపోతుంది ఆమె. తరువాత రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి పాతాళ రాజు యొక్క రాజ్యాన్ని నాశనం చేసి అర్మగిదోన్లో ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆయన శాంతి రాజ్యం, అది సమాధానం రాజ్యం. అది వింటున్నారా? అదే 1000 ఏళ్ల పరిపాలన, అదే దావీదు కుమారుని రాజ్యం. అది దావీదు సింహాసనం పైన దావీదు కుమారుడిగా రాజ్య పరిపాలన చేస్తాడు. అప్పుడు ఈ వధువు, ఈ లవదీకలలో ఉన్న సజీవంగా ఎత్తబడి ఈ వధువు ఆయన సింహాసనం పైన, అంటే ఆయన అధికారంలో ఉండి ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తుంది ఆమె.
రాజ్యంలో సగం మటుకు ఆమెకు అధికారం ఉంటుంది. ఇక ఎస్తేరుకు ఉన్నట్లుగా, ఎందుకంటే ఎస్తేరు రాజులో సగభాగం, ఇప్పుడు ఈమె రాజులో సగభాగం. అందుకే రాజ్యములో సగ అధికారం ఆమెకు ఉంటుంది. ఇక ఆమె ఏది పలుకుతే అది జరుగుతూ ఉంటుంది అక్కడ. బ్రదర్ సిస్టర్, లాస్ట్ ఫైనల్కి వచ్చేసినాం, బ్యాటిల్కి. ఇక చివరి యుద్ధంలోకి వచ్చేస్తాం. 7వ ముద్ర కింద ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నిర్లక్ష్యంగా ఉండకండి, ఇంకా అమాయకంగా ఉండకండి. ఇంకా నాకు అవన్నీ ఏమక్కర్లేదు, నేను అమాయకంగానే ఉంటా, అమాయకులే పరలోకం పోతారు కదా అని అనుకోకండి. వాక్య జ్ఞానము తెలవకపోవడమే అపవాది ఆయుధమై ఉన్నది. నీకు వాక్య ప్రత్యక్షత లేకుండా ఉండడమే